రక్తం చేత విరిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి దేశ రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ ప్రాంత బలవంతుని క్రియలు నదుడిని సుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి మంత్రి విద్య బలవంతుని క్రియలు నదుడిని యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి అంత్యక్రీస్తుల విధాన శక్తి బలవంతుని క్రియలు నదుడిని యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఓ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ఇజబెల్ ఆహా బెత్తడి తలుపులు ఎనపగడే నదుడిని యేసుక్రీస్తు నామం పెరడ పగలగొట్టి విర్రగొడుతున్నారు. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి గడసర సరస్సు రోమ 16:20 ప్రకారం నదులను యేసుక్రీస్తు నామం పేరట చితకదొరుకుతున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే బలహీన పరచు బలవంతుడికి నదులను యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నారు. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి అంత్యక్రీస్తుల విధాన శక్తి బలవంతుడికి నదులను యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి మరణపు శక్తి పాతాళపు శక్తి బలవంతుడికి నదులను యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే నేరణ పనిచేసే బలవంతుడికి నదులను యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి బలహీన పరచు బలవంతుడికి నదులను యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ఓ రబ శక దర్రగ లాం దరకు రుహల్ బరాం దరుగు గడసర్ప సరస్సు రోమ 16:20 ప్రకారం నదులను యేసుక్రీస్తు నామములో చెదకదొరుకుతున్నాను. థాంక్యూ లార్డ్. ఓ కుటుంబాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నదులను యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. చిన్న బిడ్డలు వారి ఉన్నతమైన భవిష్యత్తులకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నదులను యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. యవనస్తులు వారి యొక్క ప్రాణాత్మక ఆలోచన తలములు దేశాల ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతులకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నదులను యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఓ లాండ రక దర్రక లబ శక దర్రకో లమా దర్రక రబ లషట కత రహుల బరబ దర్రగోల బరబో ఓ రా దా దా ద్రా 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 గ్ర బ్ల శల తరక రబల దరక రబల బరిష కత రగోల బరబల బరబ ప్రతి నిద్రమత బలవంతుడికి నదులను యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఓ థాంక్యూ లార్డ్. ప్రతి ఒక్కరి ఆ కష్టార్జితాలకి ఓ భూఫలాలకి పశువులకి ఆర్థిక పరిస్థితులకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నదులను యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఓ లాండ రకత రహుల్ బరాం దరుకు రుబల బరిషట కత రగోల బద రగోల బో అల్ బరబ కల కల షరీబ్ లా షకు షకందా షరీక్ లో ప్రవలా షకు షకందా బరిషట కత రగోల బరబ దోర షరీక్ లా షరీబ్ లా షకు షకందా ఓ దోర దోర షరీక్ లా షరీబ్ లా లెహల్ మేన్ దరగే రెబెల బరిషట కే దరగే లెబె దరగే ఓ బల 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 కసకు షకు రో షరీక్ లా షరీబ్ లా షకు షకందా షరీక్ లా షకు షకందా దోర షరీక్ లా షరీబ్ లా షకు షకందా షరీక్ లా షరీబ్ లా షకు షకందా ఏ బరి బరి షరీక్ లా షరీబ్ లా యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఆమేన్. దోర షరీక్ లా షరీబ్ లా బర బల కసకు ఓ లత్ర త్ర బల బర బర శలక దరగోల బర బర ఓ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నదులను యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. మరి జ్ఞాపశక్తిని నాయన నశింపజేసే మంత్రి విద్య బలవంతుడికి నదులను యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఓ ఎగ్జామ్స్ ద్వారా భయాందోళనకు గురి చేసే మంత్రి విద్య బలవంతుడికి నదులను యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఓ స్ట్రెస్ హెడేక్స్ అలాగే ప్రభావ అనేక రకాల బలహీనతలు కలిగించే మంత్రి విద్య బలవంతుడికి నదులను యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. లాందరక రహల బరబ శకత రగల బరిషట కత రగల బదరగల బరబరబో అల్ దరజక దరగల బరిషట కత రగల బషకత రగల బదరగల బరబరబ ఎగ్జామ్స్ రాయడానికి జ్ఞానాన్ని వివేకాన్ని తెలివిని జ్ఞాపశక్తిని నాయన ఆటంకంగా పరిచే మంత్రి విద్య బలవంతుడికి నదులను యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఓ దేవ చిత్తాంతర మహానికి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నదులను యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. గర్భఫలానికి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నదులను యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఓ ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతులకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నదులను యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. దోర షరీక్ లా షరీబ్ లా బర బల కసకు షకు మార్గాలకి రాకపోకలకి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి
నజరేయుడైన యేసుక్రీస్తును మనం బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం భయంకరమైన తత్వపిని కలిగించే మందరి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తును మనం బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం ఓ లాండ రకత రకల పరిషడకత రోగల బద రకల పరిషడకత రోగల బర బర ఊరా దా దా ద్రా 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 గ్ర బ్ల శరాం దరకర బల పరిషడకత రోగల బర 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 అల్దరకత రకల పరిషడకత రోగల పరిషడకత రోగల బర బర రోగల బర 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 ఊరా బాబా బషడ గుర్ర బల బషడ గుర్ర బల బా లాండ రకల బల పరిషడకత రోగల పరిషడకత రెగెలె బెరె 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 అల్దరకత రోగల పరిషడకత రోగల మాందరకర బల శడకత రోగల బర బర అల్దరకర బల పరిషడకత రోగల బర పరిషడకత రోగల బర 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 ఉలాందరకర బల పరిషడకత రోగల పరిషడకత రోగల బర ఓ లాండ రకత రోగల బర పరిషడకత రోగల బా సందరకర బల బద రోగల బర బర దీర్ఘకాల వ్యాధులు రోగాలు అనారోగ్యాలు షుగర్ బీపీలు ఆల్సర్లు క్యాన్సర్ అరికాల నడితే రెండు భాగాల మృదుమేల కాలబల మందర వల్ల నార్వాల కళలు కాలాలు జగల కళలు ఏర్పడి చేసే ప్రతిపదిన బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తును మనం బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం ఊర్లాందరకర బల పరిషడకత రకల బర బల బల బదర బర మనసులో గురుగుదల కలిగించే మందరి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తును మనం బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం ఊర్లాందరకత రకల పరిషడకత రకల బర బదర కల బర బల బర బర బదర బర బర బదర బర 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 ఊరా దా 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 ద్ర 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 బల పరిషడకర బర బర దిరుగర బల పరిషడకర బర 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 అల్ బర బదర గర బల బర బర దిరుగర బల బర బర దిరుగర బల పరిషడకర బల బర 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 దిరుగర బల బర బర దిరుగర బల బల యాందరకర బల పరిషడకర దిరుగర బల పరిషడకర బల 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 యాందరకర బల పరిషడకర రగల బల 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 అల్దర జగ దరగర బల పరిషడకర దరగర బల బల బర దిరుగర బల బల బర దిరుగర బల పరిషడకర బల బల దిరుగర బల 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 ఓ యాందరకర దరగర బల పరిషడకర బల 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 పరిషడకర దరగర బల 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 అల్ బర బర దరగర బల పరిషడకర బల బల సంగ అభివృద్ధి నాటక పరిచ బల దిరుగరీలు నజరేయుడైన యేసుక్రీస్తును మనం బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం ఆత్మ రక్షణ నాటక పరిచ మందరి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తును మనం బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం ఓ రబ రబ శక రబ రబ దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచన తలపుల ఉద్దేశాలు కలిగించే మందరి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తును మనం బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం ఓ దేవుని యొక్క దర్శనాలకు పిలుపులకి తలాంతులకి నైపుణ్యతలకు ప్రభావాలకు అభిషేకాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మందరి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తును మనం బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం దేవుని పని నాటక పరిచ సర్వన టోపి అస్మృతి అభిమని బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తును మనం బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదాలు కలిగించే మందరి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తును మనం బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం ప్రతి విధమైన చీకటి అంతకాల దురాత్మ వాయువుల అధిపతికి నజరేయుడైన యేసుక్రీస్తును మనం బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం ఓ బిడ్డల ఆత్మ అభిషేకానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మందరి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తును మనం బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం ఓ శక్తిగల వాక్య ప్రత్యేకతల వాక్యానుసార జీవితాలకి వెనకల చెవి గ్రహించుకుని మనసు చూడగల కానీ ఆత్మీయ మననేతలను వెలిగించబడే కూడా ఆటంకపరిచే మందరి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తును మనం బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం ఊరాండ రకత రోగల పరిషడకత రోగల బర బద రోగల బర బద రోగల బర బర బదరిగిన బల బర అల్ దరసక దరగల పరిషడక దరగల బర బర దరిగిన బల పరిషడక దరగల బర ఓ థాంక్ యూ లార్డ్ రివర్షక దరగల బర బద దేశాల రాష్ట్రాల జిల్లాల పట్టణాల నగరాల గ్రామాల పల్లెల మార్పుల ప్రాంతాల ఏర్పడి సంతాన బలిపీఠాలు ఇరిమే ఒడి బది ప్రకారం కల్లగించి బెర్రగొట్టి నాశనం చేస్తున్నాం థాంక్ యూ లార్డ్ ఊరాద రకల పరిషడక దరగల పెద్దమాన శ్వాస స్వతంత్రించుకునే నాటకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తును మనం బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం దేవుడిచ్చిన శ్వాస స్వతంత్రించుకుని ఆటంకపరిచేటటువంటి బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తును మనం బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం ఓ లబ దరగ పరిషడక దరగ లబ దరగ లబ రబ దరిగిరి బల బర 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 దరగ బర బర దరగ బర ఓ కోపం ఈర్ష్య ద్వేషం గర్వం పాపం దుర్గుణ సర్వాత్మల క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తును మనం బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం ప్రార్థన జీవితాల వాక్య ధ్యాన వాక్యానుసార జీవితాలకు దేవుని తన సహవాస జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తును మనం బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం రామ ద రగో లామ ద రషల కద రోగల పరిషడక దరగల బర దరగల బ అల్ బర బద రోగల బల పరిషడక దరగల బర మ దరగల బల పరిషడక దరగల బ ప్రతి ప్రాణాత్మ దేహ ఆలోచన తలంపుల ఉద్దేశాలు ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతుల పిల్లలు వారి ప్రాణాత్మ దేహ ఆలోచన తలంపుల ఉద్దేశాలు ఆ మీరిచ్చిన జీవులు తండ్రి వాటి చుట్టూ వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తును మనం బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం
ఓ లాందరగర బలబరి షడక దొరగర బలబరి దరిగర బలబరి షడక దొరగర బలబరబ Iberi bara shari kala shari bla shiku shakandara shari kala shari oh dora dora shari kala shari సంకేతాలు వాగ్దానాలు నాడాలు ప్రమాణాలు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున తెంచివేసిన shari kala shari bala kala shari bala kasa kasa kandara oh rashali kala shari bla shiku shakandara iberi bara ఓ లాందరగర బలబరి షకర బలబరి దరిగర బలబరి దరిగర బలబరి షడగర బలబరి దరిగర బలబర అదంతరగర బలబరి షడగర బలబర దరగర బలబర బరబ ఉదాంతరగర బలబరి షడగర దరగర బలబర బరి షకర దరగర బలబర బర షకర దరగర బలబర Abara bala kashe kushe kandara oberi bala kashe kushe kandara shari kala bra bla dora dora shari kala oh rabala kala shari bala bala kala shari kala shari ka iberi bala kala shari bala Dira dira shari kala shari bala kala shari ka sako 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 lo shari bla sako shakandara ye la bra bla bla shari kala పరిశుద్ధాత్మదేవుని యొక్క సన్నిధిని మహిమను ప్రసన్నతను వెలుగును అగ్నిని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరిట విడుదల చేస్తున్నాను. దాని ప్రభావం నాని ఆత్మీయత ప్రార్థన ద్వారా ఏలుబడి చేయను గాక. నడిపించమని సాయం చేయమని కృప చూపమని ప్రతి ఒక్క బిడ్డ నీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము. అలాగే ప్రాణాత్మదేవ ఆలోచన తలపుల ఉద్దేశం ఆత్మీయ శారీరక మానసిక స్థితి యేసు రక్తం చేత కొరుకుల రక్తం చేత కలవరి శిలువ రక్తం కంచి వేసిన అగ్నిగా ప్రకారం విడుదల చేసిన పరలోక సైన్య సమూహం దూతలను థ్యాంక్ యూ లార్డ్ యేసు నామములో 1:14 ప్రకారం విడుదల చేస్తూ కృపలో భద్రపరుస్తూ ఈ ప్రార్థన అంతా మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఆరాధన చేస్తూ మనం దేవుని యొక్క వాక్యం Dora shari kala shari bala vara shari kala Dora shari kala shari bla శక్తిగల పరిశుద్ధాత్మ నాలో నా వచ్చినందునా దుష్ట సాతానుని ఒక మాటతో పారద్రోలేదే ఒక మాటతో పారద్రోలేదే శక్తిగల పరిశుద్ధాత్మ నాలో నా వచ్చినందునా దుష్ట సాతానుని ఒక మాటతో పారద్రోలేదో ఒక మాటతో పారద్రోలేదో పవరాత్మ నాలోనా నీకి ఆత్మ సమీపించదు పవరాత్మ నాలోనా నీకి ఆత్మ సమీపించదు ప్రేమాత్మ నాలోనా తొలగించే చేదులన్నిటి ప్రేమాత్మ
పరిశుద్ధాత్మా నాలోన వచ్చినందున దుష్ట సాతానుని ఒక్క మాటతో పారద్రోలెదను, ఒక మాటతో పారద్రోలెదను. క్రమపరచు పరిశుద్ధాత్మా నన్ను కంట్రోల్ చేసి నడిపించును. క్రమపరచు పరిశుద్ధాత్మా నన్ను కంట్రోల్ చేసి నడిపించును. ఇష్టమలే తిరుగను నేను, నిన్ను చిత్తం చేసి నడిపించేదను. ఇష్టమలే తిరుగను నేను, తన చిత్తం చేసి జీవించేదను. శక్తిగల పరిశుద్ధాత్మా నాలో వచ్చినందున సృష్టి అరవై ఉంది ఛార్జింగ్ 60 ఉంది. ఒక మాటతో పారద్రోలెదను. క్రీస్తులో సువాసన నేను వీధి వీధి వెదజల్లేను. క్రీస్తులో సువాసన నేను వీధి వీధి వెదజల్లేను. రక్షింపబడు వారికి మేము జీవమిచ్చు సుగంధమైతిని. రక్షింపబడు వారికి మేము జీవమిచ్చు సుగంధమైతిని. శక్తిగల పరిశుద్ధాత్మా నాలోన వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో పారద్రోలెదను, ఒక మాటతో పారద్రోలెదను. క్రీస్తులో సువాసన నేను వీధి వీధి వెదజల్లేను. క్రీస్తులో సువాసన నేను వీధి వీధి వెదజల్లేను. రక్షింపబడు వారికి మేము జీవమిచ్చు సుగంధమైతివి. రక్షింపబడు వారికి మేము జీవమిచ్చు సుగంధమైతిమి. శక్తిగల పరిశుద్ధాత్మా నాలోన వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో పారద్రోలెదా, ఒక మాటతో పారద్రోలెదా. లోకమునకు వెలుగును నేను ఊరంతా వెలుగిచ్చేదా. లోకమునకు వెలుగును నేను ఊరంతా వెలుగిచ్చేదా. ఉప్పు వలె మారేదను, ఎల్లప్పుడూ రుచినిచ్చేదను. వలె మారేదను, ఎల్లప్పుడూ రుచినిచ్చేదను. శక్తిగల పరిశుద్ధాత్మా నాలోన వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో పారద్రోలెదను, ఒక మాటతో పారద్రోలెదను. దేవుని ద్వారా జన్మించాను, ఏ పాపము చేయను నేను. దేవుని ద్వారా జన్మించాను, ఏ పాపము చేయను నేను. ప్రభువే కాపాడుతున్నాడు, దుష్టుడు ఎన్నడు ముట్టడు నన్ను. ప్రభువే కాపాడుతున్నాడు, దుష్టుడు ఎన్నడు ముట్టడు నన్ను. శక్తిగల పరిశుద్ధాత్మా నాలోన
మాటతో పారద్రోలెదన్. ఆత్మనాలోనా తిరిగి ఆత్మ సమీపించదు. ఆత్మనాలోనా తిరిగి ఆత్మ సమీపించదు. ప్రేమాత్మనాలోనా తొలగించు చేదులన్నిటి. ప్రేమాత్మనాలోనా తొలగించు చేదులన్నిటి. పరిశుద్ధాత్మా నాలోన వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో ప్రార్థోలెదన్. ఒక మాటతో ప్రార్థోలెదన్. పరిశుద్ధాత్మా నన్ను కంట్రోల్ చేసి నడిపించును. పరిశుద్ధాత్మా నన్ను కంట్రోల్ చేసి నడిపించును. ఇష్టమనే తిరుగును నేను తన చిత్తం చేసి జీవించేదా. ఇష్టమనే తిరుగని నేను తన చిత్తం చేసి జీవించేదా. శక్తిగల పరిశుద్ధాత్మా నాలోన వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటలో పారద్రోలెదన్. ఒక మాటతో పారద్రోలెదన్. క్రీస్తులో సువాసన నేను వీధి వీధి వెదజల్లేదా. క్రీస్తులో సువాసన నేను వీధి వీధి వెదజల్లేదా. రక్షింపబడు వారికి నేను జీవమిచ్చు సుగంధమైతిని. రక్షింపబడు వారికి నేను జీవమిచ్చు సుగంధమైతిని. అలా పరిశుద్ధాత్మా నాలోన వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో ప్రారంభోలెదన్. ఒక మాటతో ప్రారంభోలెదన్. క్రీస్తులో సువాసన నేను వీధి వీధి వెదజల్లేదా. క్రీస్తులో సువాసన నేను వీధి వీధి వెదజల్లేదా. రక్షింపబడు వారికి నేను జీవమిచ్చు సుగంధమైతిని. రక్షింపబడు వారికి నేను జీవమిచ్చు సుగంధమైతిని. పరిశుద్ధాత్మా నాలోన వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో పారద్రోలెదన్. ఒక మాటతో పారద్రోలెదన్. లోకములకు వెలుగును నేను ఊరంతా వెలిగించేదా. లోకమునకు వెలుగును నేను ఊరంతా వెలిగించేను. ఉప్పువలె మారెదను ఎల్లప్పుడు రుచినిచ్చేదన్. ఉప్పువలె మారెదను ఎల్లప్పుడు రుచినిచ్చేదను. శక్తిగల పరిశుద్ధాత్మా నాలోన వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో పారద్రోలెదన్. ఒక మాటతో పారద్రోలెదన్. దేవుని ద్వారా జన్మించాను. ఏ
పాపము చేయను నేను కాపాడుతున్నాడు దుష్టుడు ఎన్నడు ముట్టడు నన్ను ప్రభువే కాపాడుతున్నాడు దుష్టుడు ఎన్నడు ముట్టడు నన్ను శక్తిగల పరిశుద్ధాత్మ నాలోన వచ్చినందున దుష్ట సాతానునే ఒక మాటతో పారద్రోలేను శక్తిగల పరిశుద్ధాత్మ నాలోన వచ్చినందున దుష్ట సాతానునే ఒక మాటతో ప్రారంభోలేను 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 ధీర శర కళా శరీ బలవ దర శరే కలో దర శరే కలో దూర శరే కళా శరీ బలవరి బల ఖుషి దూర శర శరీ బలవరి బల ఖుషి శరీ బలవరి బలవరి బల కలో శరీ బలవ ధర శర కళాంధర దూర శర కళాంధరి దూర శర కళా శరీ బలవరి మహాపరిశుద్ధుడవు మహోన్నతుడవు పరలోకమందున్న మా తండ్రి యొక్క ఆత్మీయ ప్రార్థన శక్తి గల నీ వాక్కు ద్వారా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడులాగున నీ శిలువ చాటున మరుగు చేసుకుని లోతైన గోడమైన గొప్ప మర్మములతో కూడిన సంగతులు మాకు బయలుపరచమని నీ వాక్కుకు విరోధంగా రూపింపబడిన న్యాయాయుధం వరిదెలకుండా నదులు యేసుక్రీస్తు నామం పేరున కొట్టివేస్తూ నీ వాక్కు వెల్లడి ఎగుడుతున్న వెలుగు కలుగులాగా నదుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం చూసి ఉన్నట్లయితే ఆది కాండంలో 18వ అధ్యాయంలో 6వ వచనం చదువు. అబ్రాహాము గుడారంలోనున్న శారా వద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాటను మనం చూసినట్లయితే వేగముగా త్వరగా మన జీవితాల్లో మనం చేయాల్సినవి వేగముగా త్వరగా మన జీవితాల్లో జరగాల్సిన కార్యాలను జరగనివ్వకుండా ఆటంకపరుస్తున్నటువంటి ఆ శత్రు క్రియలు మంత్ర విద్యాత్మల క్రియలని ఈరోజు నజరుడైన యేసుక్రీస్తు నామములో నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో విరిచివేయబడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు కోరుకుంటున్నాడు తన ప్రజల జీవితం ఆయన కోరుకున్నంత వేగంగా నడిపించబడాలని. అబ్రహాం జీవితాన్ని గనక మనం పరిశీలన చేసినట్లయితే అతను మొదటి వచనం మనం చదవచ్చు.
మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసిని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించేదను. దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకుని కొంచెం ఆహారం తెచ్చేదను. మీ ప్రాణములను బలపరుచుకుని తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తం కదా మీ దాసిని వద్దకు వచ్చిదిరనెను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారంలో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. హల్లెలూయా. ముగ్గురు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు వారికి అతిథి సత్కారం చేసే భాగ్యం అబ్రహాంకి దొరికింది. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఈ వచనాల్లో దేవుడు మానవ రూపంలో ప్రత్యక్షమైన సందర్భం అది. హల్లెలూయా. నేడు కూడా మన జీవితాల్లో దేవుడు మానవ రూపంలో ప్రత్యక్షమైన సందర్భాలు ఉన్నాయి. గట్టిగా ఆమె చెప్దాం. అంటే ఎందుకు ఆ మాట అలా చెప్పబడుతుందంటే మనము 12వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువు. ఆదికాండం 12:7. అబ్రహామునకు ప్రత్యక్షమై ఈ సంతానమునకు ఈ దేశం ఇచ్చిదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన చాలు యెహోవాకు ఒక బలిపీఠం కట్టాను. 16వ అధ్యాయంలో 7వ వచనం కూడా చదువు. ఆదికాండం. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని గట్టిగా ఆమెను చెప్దాం. ఇక్కడ కూడా మనం చూసి ఉన్నట్లయితే దేవుడు మాట్లాడుతున్న మాటను మనం పరిశీలన చేసినట్లయితే అబ్రహాముకు కనిపించిన చూసారా దేవుని యొక్క ప్రత్యక్షత ఎలా కనబడింది అక్కడ మానవ రూపంలో మనం చూడొచ్చు. గట్టిగా ఆమెను చెప్దాం. అబ్రహాము ఆయన గ్రహించాడు. ఇప్పుడు మన జీవితంలో కూడా దేవుడు మానవ రూపంలో అనేక రకాలుగా ప్రత్యక్షమవుతాడు. మనం కూడా గ్రహించాలి ఆత్మలో. హల్లెలూయా. ఏ విధంగా ఆయన నా జీవితంలోకి వస్తున్నాడు, ఏ విధంగా ఆయన నా కుటుంబంలోకి వస్తున్నాడు, ఏ విధంగా ఆయన నా సంఘంలోకి వస్తున్నాడు, ఏ విధంగా ఆయన నా దేశంలోకి, రాష్ట్రంలో, జిల్లాలోకి వస్తున్నాడు అనేది మనం గమనించాలి, గ్రహించాలి, వివేచించాలి. ఆయన డైరెక్ట్ గా దిగేసి రాడు. ఆమె అక్కడ ఎలాగైతే మనం చూస్తున్నామో మానవ రూపంలో ప్రత్యక్షమైనటువంటి దేవునికి అబ్రహాం జీవితంలో, మన జీవితంలో కూడా దేవుడు ఈ నూతన సంవత్సరంలో అనేక రకాలుగా ఆయన ప్రత్యక్షతలు ఇస్తూ ఉంటాడు. అయితే మనం దాన్ని గ్రహించగలగాలి. మన ఆత్మలో దాన్ని మనం అబ్రహాము లాగా వివేచించగలగాలి. ఆమె చెప్దాం. ఆయన చాలా తేలిగ్గా తీసుకోలేదు ఆ విషయాన్ని, చాలా సీరియస్ గా తీసుకున్నాడు. హల్లెలూయా. తన ఎదుట నిలవబడిన ఆ ముగ్గురు మనుషులను ఆయన చూసినప్పుడు వారిని చూచి గుడారపు వాకిటిని వారిని ఎదుర్కోవడానికి పరిగెత్తుకుంటా వచ్చాడట. మన దగ్గరికి కూడా ఇలాంటి అవకాశాలు వస్తున్నప్పుడు దేవుడు ఏ రూపంలోనైనా సరే మనం పరిగెత్తుకుంటూ దాన్ని ఆహ్వానించే వారమై ఉండాలి. మనం పరిగెత్తుకుంటూ దాన్ని స్వీకరించే వారమై ఉండాలి. ప్రభు మన జీవితాల్లో వచ్చే విధానాన్ని మనం గమనించాలి. హల్లెలూయా. నిజంగా ఆయన కటాక్షం మన మీద ఉన్నప్పుడు మనల్ని దాటిపోడాయన. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. మన కటాక్షం మన బిడ్డల మీద, ఆయన కటాక్షం మన కుటుంబాల మీద, దేవుని కటాక్షం మన పరిస్థితుల మీద, దేవుని కటాక్షం మన సంఘాల మీద, దేవుని కటాక్షం మన గ్రామాలు, పట్టణాలు, దేశాల మీద ఉన్నప్పుడు ఆయన మనల్ని దాటిపోలేడు. గట్టిగా ఆమె చెప్దాం. అబ్రహాంకి అది తెలుసు కాబట్టి నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల నీవు నన్ను దాటిపోవద్దని అడిగాడు. ఆమె ఆయన కటాక్షం మన మీద ఉంది కాబట్టి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు మనల్ని ఆయన దాటిపోడని.
పోలేడు ఆయన. ఆమె గట్టిగా ఆమె చెప్తాం. మన మీద ఆయన కటాక్షం ఉంది కాబట్టి, మన మీద ఆయన జాలి ఉంది కాబట్టి, మన మీద ఆయన కనికరం ఉంది కాబట్టి మనల్ని దాటిపోలేకపోతున్నాడు ఆయన. గట్టిగా ఆమె చెప్తాం. అందుకని అబ్రహాం ఏమన్నాడంటే కొంచెం నీళ్లు అలాగే కొంచెం కాళ్ళు కడుక్కుని అలసట తీర్చుకోమన్నాడు. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. ఆహారం తీసుకొస్తానని చెప్పి ప్రాణాలు బలపరుచుకోమన్నాడు. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని వద్దకు వచ్చిద్దిరని అడుగుతున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ మనకు కావాల్సిన అంశం ఏంటంటే వేగముగా, త్వరగా. హల్లెలూయా. దేవుడు మనకి ప్రత్యక్షమవుతున్నప్పుడు మనం వేగంగా స్పందిస్తున్నామా, వేగంగా ప్రతిస్పందిస్తున్నామా? ఆయన ఏదో ఒక రూపంలో మన జీవితంలో ఎంటర్ అవుతున్నాడు. హల్లెలూయా. మనం వేగంగా ఆ పరిస్థితికి పరిగెడుతున్నామా? ఆ పరిస్థితిని అడ్డగిస్తున్న ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆత్మీయ ప్రార్థనలో నజరుడైన యేసుక్రీస్తు నామంలో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో రగ్గొట్టబడుతున్నాయి. మనం వేగంగా దేవుడి ప్రత్యక్షతను తీసుకోవాల్సిన ఛాయాలు. మనం వేగంగా దేవుడి యొక్క ప్రత్యక్షతల చేత నడిపించబడాల్సిన రోజులు ఇవి. మనం వేగంగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ప్రత్యక్షతల కృపల చేత మనం నడవాల్సిన సమయాలు ఇవి. గట్టిగా ఆమేన్ చెప్దాం. వేగంగా ఆ రోజు అబ్రహాము నిర్లక్ష్యంగా లేడు. ఆయన ప్రత్యక్షతను చాలా సీరియస్ గా తీసుకున్నాడు. ఈ రోజు చాలా మంది దేవుని ప్రత్యక్షతలను సీరియస్ గా తీసుకోవట్లేదు. మనం దేవుని ప్రత్యక్షతను అబ్రహాం తీసుకున్నంత సీరియస్ గా, అబ్రహాం పరిగెత్తినంత ఫాస్ట్ గా పరిగెత్తాలి ఆత్మీయత జీవితంలో. గట్టిగా ఆమేన్ చెప్దాం. వేగము ఎలాగుంది? తన బాధ్యతల్లో తను వేగంగా పరిగెడుతున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో మనకి ఇవ్వబడిన బాధ్యతల్లో మనం కూడా ఎలా ఉండాలని దేవుడు మాట్లాడుతాడు. వేగంగా పరిగెత్తే వారంగా ఉండాలి. గట్టిగా ఆమేన్ చెప్దాం. మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం ఒకసారి మనం చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 8:21. రాజు పని వేగిరముగా జరగవలనని ఎరిగి నా ఖడ్గమునైనను ఆయుధములైనను నేను తేలేదు. ఎక్కడ నీ యొద్ద ఖడ్గమైనను ఈటైనను ఉన్నదా అని దావీదు అహీమెలెకును అడుగుగా. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు పని వేగిరంగా జరగాలని ఎరిగి నేను ఏ ఖడ్గాన్ని ఏ ఆయుధాన్ని తేలేదు. ఆమె ఒకసారి మన ఆత్మీయ జీవితంలో పరీక్షలు ఎలా ఉంటాయంటే, విశ్వాసానికి పరీక్షలు ఇలా పరిగెట్టుకుంటూ వచ్చినట్టుగా ఉంటాయి. దావీదు కూడా తనకు అప్పగించిన బాధ్యత వేగంగా జరిగించబడడానికి తన చేతిలో ఏ ఆయుధం లేకుండా, ఏ ఖడ్గం లేకుండా పరిగెత్తుకుంటూ వచ్చినట్టుగా ఉన్నాడు. అక్కడ వేగంగా వచ్చినట్టున్నాడు. ఆమె చెప్దాం. సో వచ్చాను, నా యొద్ద ఇప్పుడు ఏ ఖడ్గం లేదు, ఏ ఈట లేదు, నీ దగ్గర ఏమైనా ఉందా అని అడుగుతున్నాడు అహీమెలెకును. ఎవరంటే దావీదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అప్పుడు ఆయన అంటున్నాడు, ఆ యాజకుడు, ఏలా లోయలో నీవు చంపిన గొల్యాత్ అని ఫిలిస్తీని ఖడ్గమన్నది, అదిగో బట్టతో చుట్టబడి ఏ పోదు వెనక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గము లేదు. దాన్ని తీసుకున్నటకు నీకు ఇష్టమైన ఎడల తీసుకున్నమనగా దావీదు దానికి సమమైన ఒకటి లేదు నాకేమన్నా. ఆమేన్. చూడండి ఎంత అద్భుతమో. దావీదు తనకు అప్పగించబడిన బాధ్యతలో ఏ ఆయుధాన్ని తీసుకెళ్లకుండా వేగంగా వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఒకసారి మనం కూడా మనకు అప్పగించబడిన బాధ్యతల్లో తీసుకెళ్ళ ఆయుధాలు కానీ వస్తువులు కానీ తీసుకెళ్లకుండా అవసరమైన వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళిందని గుర్తొస్తుంది. అప్పుడు ఎలా అని అనుకున్నట్లు ఇక్కడ కూడా దావీదు కూడా అంటున్నాడు. హల్లెలూయా. నేను ఏ ఆయుధాన్ని తీసుకుని రాలేదు. ఆమేన్ చెప్దాం. కానీ ఇప్పుడు అతను అక్కడ పనిచేయాల్సిన పనిలో కావాల్సింది ఏంటంటే, హల్లెలూయా, రాజుగారి పని చాలా అవసరంగా ఉండడం చేత హడావుడిగా వచ్చేసాను నేను అంటున్నాడు దావీదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. కానీ నా దగ్గర ఇప్పుడు ఏ ఖడ్గం ఆయుధాలు లేవు, నేను తీసుకురాలేదు. ఇక్కడ మీ దగ్గర ఏదైనా ఖడ్గం ఉందని అడిగినప్పుడు ఆయన ఏమంటున్నాడు, నువ్వు గొల్యాతుని చంపావే, ఆ ఖడ్గం ఒకటే ఉంది, ఇంక వేరే ఆయుధాలు ఇక్కడేమి లేవు. దానికంటే సమమైన ఆయుధం ఇంకేం అక్కర్లేదు అంటున్నాడు. ఎవరు? దావీదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. నీకు ఇష్టమంటే దాన్ని తీసుకోమన్నాడు. హల్లెలూయా. అంటే ఇంకా దావీదు దానికి తీసుకోవడానికి ఎలా మాట్లాడాడు చూడండి. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఎందుకు ఈ మాటలు మాట్లాడబడుతున్నాయి? ఆయన వేగంగా తనకు అప్పగించబడిన పనిలో పరిగెడుతున్నాడు. కానీ తనకు కావలసిన ఆయుధం తన చేతిలో లేకపోయినా
శత్రువుని ఓడించడానికి జయించడానికి కావాల్సిన ఆయుధాన్ని మాత్రం దేవుడు ముందుగానే అక్కడ సిద్ధపరిచాడు. హల్లెలూయా. మనము మనకివ్వబడిన బాధ్యతల్లో వేగంగా పరిగెత్తినప్పుడు, వేగంగా మనం వెళ్తున్నప్పుడు దేవుడు అక్కడ మనకు కావాల్సినవన్నీ ముందే సిద్ధపరుస్తాడు. ఆ యుద్ధానికి కావాల్సిన వాటిని ముందే సిద్ధపరుస్తాడు. మనకు కావాల్సిన ఆత్మీయ ఆయుధాలను ముందుగానే సిద్ధపరుస్తాడు. నువ్వు నేను దేవుని కొరకు ఎంత ఫాస్ట్ గా వేగంగా పరిగెడతామో, ఆ పరుగులో మనం తీసుకెళ్లాల్సినవి, మనతో ఉండాల్సినవి మనం మర్చిపోయినా ఆల్రెడీ మనకి ముందుగానే ఆయన సిద్ధపరుచుతాడు. అక్కడ అంత వేగంగా మనం ఆయన ఇచ్చిన బాధ్యతల్లో పరిగెడుతున్నప్పుడు నీ చదువు, నీ ఉద్యోగమో, నీ వివాహమో, నీ గర్భఫలమో, నీ పరిచర్యో ఏదైనా కావచ్చు, నువ్వు వేగంగా పరిగెడుతూ వెళ్తుంది. ఆ వేగంగా వెళ్ళినప్పుడు నీ దగ్గర ఏది నీకు అవసరమైంది లేదో నువ్వు బాధపడద్దు. దేవుడు ఆల్రెడీ నీకు అవసరమైందని అక్కడ దావీదుకి సిద్ధపరిచినట్లుగా గొల్యాత్ ఖడ్గాన్ని అక్కడ సిద్ధపరిచాడు. శత్రువుని నాశనం చేసే ఖడ్గాన్నే దేవుడు అక్కడ సిద్ధపరిచాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఆలస్యంగా కాదు, వేగంగా మన ఆత్మీయ యుద్ధంలో మనం దేవుని యొక్క ప్రత్యక్షతలు కూడా నడిపించబడాలి. దావీదులాగా గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. దావీదు గొల్యాతుని ఎంత వేగంగా చంపాడో చూడండి. హల్లెలూయా. దావీదు వేగంగా ఎంత త్వరగా ప్రతిస్పందించాడో ఆ వచనాల్లో మనకి తెలియచేయబడుతుంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈరోజు మన పరిస్థితుల్లో కూడా అంతే వేగంగా మనం ఆత్మీయ యుద్ధంలో వేగంగా, హల్లెలూయా, దేవుడు మనకి ప్రత్యక్షపరుస్తున్న విధానాల్లో మనం వేగంగా ప్రతిస్పందించాలి. అడ్డంకులు, ఆటంకాలు చెప్పేవారంగా మనం ఉండకూడదు. రాజు యొక్క కార్యంలో వేగాన్ని అక్కడ కనబరిచాడు దావీదు. ఆమె మన రాజు, పరలోకపు రాజు యొక్క కార్యానికి మనం అంతే వేగంగా ప్రతిస్పందించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదు తన రాజు కొరకు, తన రాజు చెప్పిన పని కార్యం కొరకు వేగంగా పరిగెట్టినట్లుగా మన పరలోక రాజు మనకు అప్పగించిన కార్యాల్లో మనం వేగంగా పరిగెట్టే వారమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. మన నెమ్మదిగా ఉండే టైం కాదు. ఆమె మన దేవుని, మన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన ఆయన కార్యములో మనం వేగంగా పరిగెత్తాం. వేగం లేకుండా చేసి బలవంతుడి క్రియలు నాశనం చేయబడాలి. హల్లెలూయా. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనంలో కూడా ఒక వచనం మనం చదువుదాం. 2వ రాజుల గ్రంథం 4. చూడండి, అతడు నీ నడుము బిగించుకుని నా దండము చేత పట్టుకుని పోము. ఎవరైనాను నీకు ఎదురుపడిన ఎడల వారికి నమస్కరింపవద్దు. ఎవరైనాను నీకు నమస్కరించిన ఎడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు. అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖం మీద పెట్టమని గెహజీకి ఆజ్ఞించి పంపని. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఎంత వేగంగా ఎలీషా చెప్పిన పనిని గెహజీ చేయాలో అక్కడ మాట్లాడుతున్నాడు. ఆమేన్ చెప్దాం. చాలా వేగంగా నీవు నడుము బిగించుకుని నీ దండము చేత పట్టుకుని, నా దండము చేత పట్టుకుని పొమ్మన్నాడు. హల్లెలూయా. అంటే ఎలీషా గెహజీతో చెప్తున్న మాట ఏంటంటే, నీ నడికట్టు బిగించుకుని నా దండం చేత పట్టుకుని అక్కడికి వెళ్ళు. అశ్వనేమిరాలి కొడుకున్న చోటకి నీకు ఎవరినైనా ఎదురు పడితే పలకరించొద్దు అంటున్నాడు. నువ్వు వెళ్ళే కార్యము అంత ఇంపార్టెంట్, నువ్వు వెళ్ళే కార్యము అంత వేగంగా జరగాలని. ఆమె చెప్దాం. ఈరోజు చాలా మంది జీవితాల్లో దేవుడు మనకు అప్పగిస్తున్న కార్యాల్లో ఎంతో మంది పలకరించే వాళ్ళు వస్తున్నారు మధ్యలో. కానీ దేవుడు అంటున్నాడు ఎలీషా లాగా, నీకు నేను అప్పగించిన కార్యం తప్ప నీ ముందు వేరే ఎవరి పలకరింపులు ఉండకూడదు. ఒకవేళ ఎవరైనా పలకరించడానికి వచ్చినా, అంటే నమస్కారం అంటే పలకరించడానికి వచ్చినట్టు, అలా ఎవరు వచ్చినా సరే వాళ్ళు నువ్వు మర్యాద చేయొద్దండి. ఎవరు ఎదురైనా సరే పలకరించొద్దని అర్థం. ఎవరైనా పలకరిస్తే జవాబు కూడా ఇవ్వద్దన్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అక్కడ చేరి నా కర్ర ఆ పిల్లవాడి ముఖం మీద పెట్టాలి నువ్వు. హల్లెలూయా. ఈ మధ్యలో నువ్వు ఎవరితో మాట్లాడడానికి వీల్లేదు. ఈ మధ్యలో నువ్వు ఎవరిని పలకరించడానికి, నిన్నెవరు పలకరించిన వాళ్ళకి జవాబు ఇవ్వడానికి కూడా వీల్లేదన్నాడు. దేవుని కార్యాన్ని మనం అంత వేగంగా చేయాలి. మనకి అప్పగించబడిన కార్యాలని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఏవి చాలా మంది జీవితాల్లో దేవుడు అప్పగించబడిన ప్రత్యక్షతలతో కూడా కార్యాలను అడ్డగిస్తున్నాయంటే ప్రజలలో పలకరింపులు. చాలా మందిలో ఈ మంత్ర విద్యాత్మల మనుషుల ద్వారా, పలకరింపుల ద్వారా, మాటల ద్వారా ఏం చేస్తున్నాయంటే దేవుడు మనకు అప్పగించినటువంటి పనులను వేగవంతంగా చేయనివ్వనట్ల.
చాలా మంది జీవితాల్లో ఇక్కడ గెహాజీకి అడ్డుగా ఏది ఉండబోతుంది, ఏది ఉంటదని చెప్పాడంటే దేవుడు దేన్ని అధిగమించాలని చెప్పాడంటే ఎవరి పలకరింపులకి నువ్వు ప్రతిస్పందించకూడదు. ఎవరు అడిగినా సరే నువ్వు మాట్లాడకూడదు, జవాబు ఇవ్వకూడదు. అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు మనకు పని అప్పగించినప్పుడు, దేవుడు మనకు ప్రత్యక్షతను అనుగ్రహించినప్పుడు ఆ పని చేయడానికి మనం త్వరపడాలి. ఎలీషా ఎలా చెప్పాడంటే ఎవరి మాటలకి నువ్వు అక్కడ ఆగిపోకూడదు, ఆ పని నీ వేగం తగ్గకూడదు. ఆత్మీయ జీవితంలో మనకి దేవుడు అప్పగించిన పనుల్లో వేగాన్ని తగ్గించేవి ఏంటంటే ఇతరుల యొక్క మాటలు, పలకరింపులు, ప్రశ్న, రకరకాల విషయాలు అవన్నీ కూడా విడిపించబడాలని, అవన్నీ మన వేగాన్ని తగ్గించకుండా, ఆటంకపరచకుండా మనం వాటిని అధిగమించాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమెను చెప్దాం. వందనాలు చెప్పిన వారికి తిరిగి వందనాలు చెప్పినట్లయితే ఆలస్యం అవుద్దని అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు, గెహాజీ వెళ్తున్నాడు, ఎలీషా అప్పగించిన పని మీద దారిలో ఎవరో కనబడి వందనాలు చెప్తున్నారు. ఈ లోపు ఈయన ఈ పని ఆపేసుకోవాలి, పరుగు ఆపేసుకోవాలి. వెళ్తున్న కార్యం గురించినటువంటి ఆతృత కూడా అక్కడ ఆగాల్సిందే. వాళ్ళకి ఈయనేం చెప్పాలంటే ఆగి మరలా వందనాలు చెప్పాలి. అక్కడ నీకు ఆలస్యం అయిపోద్ది. ఆ పలకరింపు ఇంకో మాటలోకి వెళ్ళొచ్చు. ఆ తర్వాత వాళ్ళు ఇంకేదన్నా అడగొచ్చు. నువ్వు వెళ్తున్న కార్యం అడ్డగించబడుతుంది. కాబట్టి ఎవరు వందనాలు చెప్పినా నువ్వు అక్కడ వందనాలు చెప్పొద్దు. నేను అప్పగించినట్లుగా ఆ పని దగ్గరికి, ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి నా దండం అక్కడ పెట్టాలి అతని మీద. హల్లెలూయా. దేవుడు పనులు మనకు అప్పగించినప్పుడు కూడా మనం ఏ విధమైన అనవసరమైన పలకరింపుల్లోకి పడకూడదు. మనకి ఏది కూడా ఆటంకంగా చేసుకోకూడదు. మన వేగాన్ని, ఆత్మీయ వేగాన్ని తగ్గించేదేది మన జీవితానికి అనుమతించకూడదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు మన వేగాన్ని తగ్గించాలని చూసే ఆటంకాలు ఎన్నో ఉన్నాయి. వాటిని మాత్రం మనం ఎంత మాత్రం వాటికి ఆస్కారం ఇవ్వకూడదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం కూడా ఒకసారి మనం చదువుదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 24:5. అతడు యాజకులను, లేవీయులను సమకూర్చి మీరు యూదా పట్టణములకు పోయి మీ దేవుని మందిరం బాగు చేయుటకై ఇశ్రాయేలందరి యొద్ద నుండి ధనమును ఏటేటా సమకూర్చుచు ఈ కార్యమును ఎట్లాగంట మీరు త్వర పెట్టవలనని వారికి ఆజ్ఞ ఇచ్చెను. వారు దాన్ని త్వరగా చేయకపోయినందున. హల్లెలూయా. యాజక కాలంలో మనం చూడొచ్చు. హల్లెలూయా. యోవాషు మంచి పాలన చేశాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇక్కడ అతని యాజకులను, లేవీయులను సమకూర్చి ఏం చేశాడంటే యూదా పట్టణాలకి పోయి మీ దేవుని మందిరం బాగు చేయడానికి ఇశ్రాయేలందరి యొద్ద నుండి ధనాన్ని ఏటేటా సమకూర్చుచు ఈ కార్యాన్ని మీరు త్వర పెట్టాలని వారికి ఆజ్ఞాపించాడు. ఆమె కానీ వాళ్ళు ఏం చేశారు? అలక్ష్యం చేశారు. అంటే సువార్త సేవలో అశ్రద్ధ అని అర్థం. దేవుని మందిర విషయంలో వాళ్ళు సమకూర్చలేదంటే వాళ్ళకు అప్పగించబడిన సువార్త సేవలు వాళ్ళు ఏం చేశారంట? అశ్రద్ధగా ఉన్నారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అందుకనే చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు మనకు అప్పగించబడిన వాటిలో మనము ఏ మాత్రం అశ్రద్ధగా ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈ 2వ దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడినట్లుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు దేవుడు అప్పగించాడు వాళ్ళకి యోవాషు ద్వారా. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆ వారికి అప్పగించబడినటువంటి కార్యం మీద వాళ్ళకి శ్రద్ధ లేదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆ యాజకులకి శ్రద్ధ లేదు, ఆ లేవి గోత్రికులకి శ్రద్ధ లేదు. మీరు మీ దేవాలయాన్ని మరమ్మత్తు చేయాలి కనుక యూదా పట్టణాలకు వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజలందరి దగ్గర నుంచి ఏటేటా రావాల్సిన సొమ్మును వసూలు చేయండి అన్నాడు. హల్లెలూయా. కానీ వీరు వసూలు చేయడానికి వెళ్ళలేదు. ఆ యాజకులు వెళ్ళలేదు, ఆ లేవీలు వెళ్ళలేదు. దేవుడు అప్పగించిన పనిని వాళ్ళు చేయలేదు. ఆమేన్ చెప్దాం. ఆ లేవి గోత్రికులు ఆ పని త్వరగా చేయలేదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆ తర్వాత వచనంలో ఏమన్నదంటే 6వ వచనంలో రాజు ప్రధాన యాజకుడు యెహోయాదాను పిలిచి ఆ దుర్మార్గురాలైన అతల్యా కుమారులు దేవుని మందిరమును పాడు చేసి యెహోవా మందిర సంబంధమైన ప్రతిష్టోపకరణములన్నింటినీ బయలుదేవత పూజకు ఉపయోగించారు. ఆమేన్. చాలు. హల్లెలూయా. సో ఈ లోపు అక్కడ చూడండి ఆ మందిరాన్ని అపవిత్రపరచడం జరిగింది అతల్యా. అలా ఆమేన్ చెప్దాం. అతల్యా కుమారులు గట్టిగా ఆమేన్ చెప్పాలి. దేవుడు మనకు అప్పగించిన పనుల్ని మనం అశ్రద్ధ చేయకూడదు.
అది చిన్న పనా పెద్ద పనా ఎలాంటి పనైనా సరే త్వరగా మనం దానికి సిద్ధపడాలి, వేగము కావాలి. ఇక్కడ ఈ లేవీయులు యాజకులు వారి నిర్లక్ష్యం గట్టిగా ఆమె చెప్దాం, వారి అశ్రద్ధ. సువార్త సేవలో వాళ్ళకి ఏముంది? అశ్రద్ధ ఉంది. హల్లెలూయా. చేయొచ్చులే, చెందొచ్చులే, వసూలు చేయొచ్చులే, ఎప్పుడొకప్పుడు వసూలు చేయొచ్చులే అంటే అది కుదురుతుందా? యోవాషు అప్పగించిన పనిని ఏ లేవీయుడు చేయలేదు, ఏ యాజకుడు కూడా వారికి అప్పగించబడిన సువార్త పనిని శ్రద్ధగా చేయలేదు. ఆ వసూలు సొమ్ము, మందిర నిమిత్తం సొమ్ము వసూలు చేసే విషయంలో వాళ్ళు ఎలా ఉన్నారంట? అశ్రద్ధగా ఉన్నారు. గట్టిగా ఆమె చెప్దాం. వేగంగా లేరు. గట్టిగా ఆమె చెప్దాం. ఈరోజు చాలా మందిలో దేవుని పనిలో వేగం ఎందుకు తగ్గుతుందంటే అశ్రద్ధ. ఆమె ఆ అశ్రద్ధ మంత్ర విద్యాత్మల క్రియలని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నాశనం చేయబడును గాక. దేవుని పనిలో మనకి ఎటువంటి అశ్రద్ధ ఉండకూడదు. గట్టిగా ఆమె చెప్దాం. చేయవలసిన కార్యాలను ఆలస్యంగా చేయకూడదు. గట్టిగా ఆమె చెప్దాం. ఇప్పుడు చేయవలసిన కార్యాలు ఆలస్యంగా చేయడం వల్ల దేవుని పని అయిపోతుంది అక్కడ. హల్లెలూయా. అలాగే మనం కూడా మన జీవితంలో ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు? మనకి ఇవ్వబడిన పనులను మనం త్వరపెట్టి చేయాలంటున్నాడు, వేగంగా చేయాలంటున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. అలా వేగంగా చేయనీయకుండా చేసే అశ్రద్ధ క్రియలని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా నాశనం చేయబడును గాక. ఆమె చెప్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 35వ అధ్యాయం 21వ వచనం కూడా ఒకసారి మనం చదువుదాం. 35:21. అయితే రాజైన నీకో అతని యొద్దకు రాయబారులు పంపి యూదా రాజు నీతో నాకేమి, పూర్వము నుండి నాకు శత్రువులకు వారి మీదనే గాని వారి మీదకే గాని నేను నీ మీదకి నేను రాలేదు. దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించును గనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింపచేయకున్నట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్పాను, ఆజ్ఞాపించను. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటను మనం చూడొచ్చు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. వాళ్ళ ప్రవర్తన ఐగుప్తు రాజు మీదకి దండెత్తడం అన్నమాట. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఎలాంటి పరిస్థితిని ఇక్కడ దేవుడు బయలుపరుస్తున్నాడో చూడండి. హల్లెలూయా. వాళ్ళు ఎక్కడ త్వర పెట్టబడాలని దేవుడు మాట్లాడుతున్నాడు ఆ వచనాల్లో. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఏమంటే ఇక్కడ ఆ వచనాన్ని మనం చూసినట్లయితే నెకో అతని దగ్గరికి మాట చెప్పడానికి రాయబారులు పంపాడు. ఆమె యూదా రాజా, మీకు నాకు విరోధం ఏంటి? ఇప్పుడు నేను మీ మీదకి రాలేదు గాని నాతో యుద్ధం చేస్తున్న రాజవంశం వారి మీదకే వెళ్తున్నాను. త్వరపడమని దేవుడు నాకు ఆజ్ఞాపించాడు. ఆమె కనుక నాతో ఉన్న దేవుడి జోలికి మీరు రావద్దు. ఆమె చెప్దాం. లేకపోతే ఆయన మిమ్మల్ని నాశనం చేస్తాడన్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. అంటే ఇక్కడ ఈ రాజవంశం ఎవరంటే బొగులు. గట్టిగా ఆమె చెప్దాం. ఈ విషయంలో దేవుని సంకల్పాన్ని నెకో ఎలా తెలుసుకున్నాడో మనకు తెలియదు. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుడు బయలుపరిచినటువంటి విషయాలకి త్వరగా ప్రతిస్పందించకపోతే అక్కడ బాధ్యులు మనమే అవుతాం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, అబ్రహాము త్వరగా ప్రతిస్పందించాడు దేవుడు ప్రత్యక్షతకి. లోతు అంత త్వరగా ప్రతిస్పందించలేదు, ఆలస్యం చేశాడు. ఆ పట్టణం కాలిపోద్దని దేవుడు బయలుపరిచాడు, నాశనం చేస్తానని దేవుడు బయలుపరిచాడు. సొదొమ గొమొర్రా అలాగే అందరూ అక్కడ నాశనం చేయబడతారని చెప్పిన తర్వాత కూడా, విషయం తెలుసుకున్న తర్వాత కూడా, ప్రమాదం ఉందని తెలిసి కూడా త్వరపడదు. ఆమె త్వరపడట్లేదు. గట్టిగా ఆమె చెప్దాం. ఆ పట్టణాన్ని విడిచిపెట్టడానికి దేవుడిచ్చిన ప్రత్యక్షత విధానం బయటికి వచ్చేయాలని ఏమాత్రం ఆయన చెప్పిన విధంగా బయటికి రావడానికి ఇష్టపడతలా. ఈరోజు చాలా మంది దేవుడు ఇందులో నాశనం ఉంది, ఇది పాడైపోద్ది, ఇది ఎందుకు పనికిరాదు, నేనే తీసేస్తున్నాను, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి వేరే చోటకి అని చెప్తున్నా చాలా మంది వినిపించుకోవట్లా లోతులాగా. ఆమె అది కష్టం మీద అతన్ని చేతులు పట్టుకుని తీసుకురావాల్సి వచ్చింది దేవదూతలు. ఆమె అబ్రహాము ఎంత త్వరగా దేవుని ప్రత్యక్షత విధానానికి ప్రతిస్పందించాడో, లోతు అంత త్వరగా దేవుని ప్రత్యక్షత విధానానికి ప్రతిస్పందించలేదు. నష్టం లోతు జీవితంలో ఎవరు పోడ్చలేని వచ్చింది. ఆశీర్వాదం అబ్రహాం జీవితంలో ఎవరు దొంగిలించలేనంత వచ్చింది. ఆయన ప్రత్యక్షత విధానానికి మనం త్వరగా లోబడినట్లయితే, లోతు లాంటి అశ్రద్ధ, లోతు
అబద్ధి లాంటి వెనకబాటుతనం ఏవి కూడా దేవుడు మనకిచ్చిన ప్రత్యక్ష విధానంలో వెనక్కి లాగడానికి వీలేదని చేస్తున్నాము. ఖచ్చితంగా మనం దానికి లోబడి తీరాలి. ఖచ్చితంగా ప్రత్యక్షతలకు మనం వెంటనే ప్రతిస్పందించాలి. అబ్రహాము లాగా ప్రతిస్పందిస్తేనే ఆ బ్లెస్సింగ్స్ మనకి కనబడతాయి. అక్కడ మనం చూడొచ్చు, చేయవలసిన కార్యాలను ఆలస్యం చేయకూడదు. హల్లెలూయా. దేవుని వర్తమానులను ఆలస్యం చేయనివ్వకూడదు. ఆమేన్ చెప్దాం. దేవుని వర్తమానులను ఆలస్యం చేయనివ్వచ్చా? హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి ఆ వర్తమానికి అంటే వర్తమానానికి, ఆ వాక్యానికి, ఆ వార్తకు అది ఆలస్యం చేయకూడదు మనం. ఆమె అదే చెప్తున్నాడు, నాకు దేవుడు చెప్పాడు మీరు యుద్ధం నాతో ఒక దేవుడితో చేస్తానంటే నేను అందుకే త్వరపడుతున్నాను. నాతో యుద్ధం చేసే వాళ్ళతో నేను యుద్ధం చేస్తాను, మీకేంటి బాధ అన్నట్టుగా మాట్లాడాడు గట్టిగా. ఆమె చెప్దాం. అంటే ఎలాగంటే కీర్తనలు 119వ కీర్తన 60వ వచనం కూడా ఒకసారి మనం చదువుదాం. 119వ కీర్తన 60వ వచనం. 119:60. నీ ఆజ్ఞను అనుసరించుటకు నేను జాగు చేక త్వరపడితిని. దేవుని ఆజ్ఞలను అనుసరించడానికి మనం వేగంగా 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 త్వరపడాలి. ఆమె దేవుని మాటను ఒక మాట దేవుడి దగ్గర నుంచి మనకు వచ్చినప్పుడు, ఒక ఆజ్ఞ దేవుడి దగ్గర నుంచి మనకు వచ్చినప్పుడు వెంటనే దానికి జాగు చేయకుండా త్వరపడాలి. పరిస్థితుల వైపు చూడకూడదు, స్థితిగతుల వైపు చూడకూడదు, దేని వైపు మనం చూడకూడదు. నా దేవుడు నాకు ఆజ్ఞాపించాడు, ఈ ఆజ్ఞకి నేను లోబడాలి, ఈ ఆజ్ఞకి నేను త్వరగా శిరస వహించాలి, ఈ ఆజ్ఞని నేను వెంటనే అనుసరించాలని వేగముగా త్వరితంగా పరిగెట్టే వారమై ఉండాలి. ఇది నేను చేయాలా, ఇప్పుడు చేయాలి, ఇప్పుడు చేయకపోతే ఇలాంటి మాటలు సాతాను మాటలు. దేవుడు ఆజ్ఞాపించాడంటే అక్కడ ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే దానికి త్వరపడాలి. ఎలాంటి స్థితిగతులు ఉన్నా సరే అక్కడ మనం లోబడాల్సిందే. ఏ విధంగానైనా సరే పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరిస్థితులన్నిటిని కూడా సానుకూలంగా మనకి మలచగలిగినటువంటి సర్వశక్తిమంతుడు. అందుకనే ఎన్నడూ కూడా ఆయన ఆజ్ఞలను, ఆయన మాటలను శిరస్స మనం వహించడానికి త్వరపడే వారమై ఉండాలి. ఎన్నడూ దాన్ని ఆలస్యం చేసే వారంగా ఉండకూడదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అలాగే జకరియా గ్రంథంలో 8వ అధ్యాయం 21వ వచనం కూడా ఒకసారి మనం చదువుదాం. 8:21 చదువు. జకరియా 8. ఒక పట్టణపు వారు మరి ఒక పట్టణపు వారి యొద్దకు వచ్చి ఆలస్యం చేయక యెహోవాను శాంతిపరచుటకును సైన్యములకు అధిపతియగు యెహోవాను వెతుకుటకును మనం పోదము రండి అని చెప్పగా వారు మేమును వత్తుమందిరు. గట్టిగా మనం చెప్దాం. అంటే వీళ్ళు చూడండి, ఒక పట్టణంలో ఉన్న వాళ్ళంట మరొక పట్టణం వాళ్ళ దగ్గరికి వచ్చి ఆలస్యం చేయక దేవుణ్ణి మనం శాంతపరచుదాం, సైన్యములకు అధిపతియగు దేవుణ్ణి వెతుకుదాం, మనం పోదాం రండి అని చెబితే అంట వాళ్ళు కూడా అంతే ఫాస్ట్ గా వాళ్ళతో వస్తారట. హల్లెలూయా. ఈ లాస్ట్ డేస్ లో ఇలాంటి కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. ఈ విధంగా దేవుణ్ణి వెతకడానికి, దేవుణ్ణి శాంతపరచడానికి ప్రజలు అతి త్వరగా ఆయన తట్టు తిరిగేలాగా పరిశుద్ధాత్మ దేవుడు చేసి నడిపించబోతున్నాడు. ఇది మనం అందరం చూడబోతున్నాం. ఈ కార్యాన్ని మనం అందరం చూడబోతున్నాం. గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవుడే ఇజ్రాయెల్ ని దీవెనగా చేసిన తర్వాత ఇది జరుగుతుంది. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్దాం. యూదుల మధ్య కూడా దేవుడు ఉన్నాడని తెలిసి ఇతర జాతుల వారు ఆయన వెతుకుతారని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లాస్ట్ డేస్ లో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయనని విపరీతంగా వెతికే విధంగా, త్వరగా వెతికే విధంగా అనేక మంది ప్రజలను దేవుడు నడిపించబోతున్నాడు. అనేక మంది జీవం కలిగిన దేవుడిని వెతికేలాగా పరిశుద్ధాత్మ దేవుడు వారిని త్వరపెట్టబోతున్నాడు. ఈ ఉదయ కాల సేవలో త్వరితంగా ఆయన కార్యాన్ని మనం చూడబోతున్నాం. దేవుని సన్నిధిలో విన్నపాలను చేయటకు ఆలస్యం చేయకూడదు. మనం కూడా దేవుని సన్నిధిలో విన్నపాలు చేయడానికి ఆలస్యం చేయకూడదు. దేవుని సన్నిధిలో దేవుని శాంతపరచడానికి మనం ఆలస్యం చేయకూడదు. దేవుని సన్నిధిలో మనం దేవుని వెతకడానికి మనం ఆలస్యం చేయకూడదు. అబ్రహాము ఎండవేళ గుడారపు వాకిట్లో కూర్చుని దేవుని వెతుకుతున్నాడు. ఈ రోజు చాలా మంది ఏసీ రూమ్ లో ఉండి దేవుని వెతకలేని పరిస్థితి, అన్ని సౌకర్యాలుండి దేవుని వెతకలేని పరిస్థితి, అన్ని పరిస్థితులు బాగుండి దేవుని వెతకలేని పరిస్థితి. కానీ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, మనము దేవుణ్ణి వెతికే విషయంలో ఆలస్యం చేయకూడదు, త్వరపడాలి. అక్కడ అదే ఒక పట్టణం వారు మరొక పట్టణం వారితో అన్నారు, మనం దేవుడి కోపాన్ని చల్లార్దాం, వెళ్ళి మనం దేవుని శాంతపరుస్తాం,
ఇదిగో ఆయన వెతుకుదాం, ఆయన సన్నిధికి వెళ్ళి మాతో వస్తారా మీరు నా పట్టణం వాళ్ళు, ఈ పట్టణం వాళ్ళు అడిగితే ఓ మేము వచ్చేస్తామని చెప్పేసి ఎంత ఫాస్ట్ గా వచ్చారో. ఈరోజు చాలా మంది జీవితాల్లో దేవుడి సన్నిధి కార్యాలకి రావడానికి అశ్రద్ధ, నిర్లక్ష్యం, అనేక రకాల సాకులు, అనేక రకాల కారణాలు. హల్లెలూయా. మనం అలా ఉండకూడదు. దేవుడి సన్నిధిలో విన్నపాలు చేయడానికి త్వరితంగా రావాలట. త్వరితంగా మనం ఆ సన్నిధిలోకి రావాలి. త్వరితంగా మనం ఆయన సన్నిధిలో విన్నపాలు చేయాలి, ఆలస్యం చేయకూడదు. అబ్రహాము దేవుడి సన్నిధిలో విన్నపాలు చేసడానికి ఏ మాత్రం ఆలస్యం చేయలేదు. మనం కూడా మన జీవితంలో దేవుడి సన్నిధిలో విన్నపాలు చేయడానికి ఆలస్యం చేయకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 28వ అధ్యాయం 7వ వచనం కూడా ఒకసారి మనం చదువుదాం. ఇంకా ఏ విషయాలు మనం ఆలస్యం చేయకూడదు అనేది దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. 28 మత్తయి 7. త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయండి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయన చూతురు. ఇదిగో మీతో చెప్పి తినని గట్టిగా మేము చెప్తాం. త్వరగా వెళ్ళాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలా వెళ్ళాలని దేవుడు మాట్లాడుతున్నాడు? త్వరగా. హల్లెలూయా. క్రీస్తు సజీవంగా లేచాడు. హల్లెలూయా. పునరుద్ధానుడై లేచాడు. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఆ సంతోషంతో అక్కడ ఎలా వెళ్ళాలని మాట్లాడుతున్నాడో చూడండి. గట్టిగా ఆమేన్ చెప్తాం. త్వరగా. ఈ మాట ఇక్కడ మనం నోటేట్ చేసుకోవాలి. ఆమేన్ చెప్తాం. ఆ దూత అంటుంది త్వరగా వెళ్ళి ఆయన శిష్యులతో ఆయన మరణంలో నుండి మరణించి తిరిగి ఆ చనిపోయిన వారిలో నుంచి సజీవంగా లేచాడు, మీకంటే ముందుగా గలిలీకి వెళ్ళబోతున్నాడు, అక్కడ మీరు ఆయన చూస్తారు అని చెప్పండి. ఇదిగో మీతో నేను ఇది చెబుతున్నాను అన్నాడు. త్వరగా క్రీస్తు పునరుద్ధానపు వార్త త్వరగా వెళ్ళాలి. క్రీస్తు పునరుద్ధానపు శక్తి ప్రతి ఒక్కరిలోకి త్వరగా వెళుతుంది. ఆమె క్రీస్తు సజీవంగా లేచాక జరిగిన సంభవాల వరుస క్రమం స్పష్టంగా లేదు ఇక్కడ. హల్లెలూయా. ఏ ఒక్క సువార్తలోనూ అవన్నీ రాసిలేవు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఎవరెవరు దేవుడిని వాళ్ళు ప్రేరేపించిన విధంగా మత్తయి, మార్కు, లూకా, యోహాను దేవుడు ప్రేరేపించిన విధంగా వర్ణించారు. ఆమేన్ చెప్దాం. యేసు ప్రభు 11 వేరు వేరు సందర్భాల్లో శిష్యులకు కనిపించినట్లుగా వీటి క్రమం ఇక్కడ ఉంది. ఆ మగ్దలేని మరియకు, ఆమెన్ చెప్దాం, ఆమె లేకుండా సమాధి నుండి తిరిగి వస్తున్న స్త్రీలకు, తర్వాత పేతురుకు, ఎమ్మాయి గ్రామానికి పోయే దారిలో 2 శిష్యులకు, తర్వాత తోమా లేని సమయంలో యెరూషలేములో కొందరు శిష్యులకు, తోమా ఉన్నప్పుడు, తర్వాత గలిలీ సరస్సు ఒడ్డున 7 శిష్యులకు, గలిలీ కొండ ప్రదేశంలోని కొండపై కొంతమంది శిష్యులకు, తర్వాత ఒకే సమయంలో 500 మంది కంటే ఎక్కువ మందికి, ఆమేన్ చెప్దాం, యాకోబుకు, చివరికి ఒలివ కొండ మీద తన 11 మంది రాయబారులకు, ఆయన తన రాయబారులకు 40 దినాల పాటు కనిపిస్తూ వచ్చాడు. ఆమె అపోస్తులకి, ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. కనుక బైబిల్లో రాయని ప్రత్యక్షతలు మరికొన్ని ఇంకా ఉన్నాయి, అన్ని రాయబడలేదు. ఆమేన్ చెప్దాం. ఈ ప్రత్యక్షతలన్నీ ఒకే ఒక గొప్ప సత్యాన్ని పూర్తిగా రుజువు చేసేయండి, శాశ్వతంగా స్థిరపరిచే ఏంటి? చనిపోయిన యేసు తిరిగి సజీవంగా లేచాడు. ఆమె ఈ రోజు ఈ మాటని త్వరగా సేకరించాలి, త్వరగా తీసుకోవాలి. మరణముల నుండి తిరిగి లేచిన నా దేవుడు మరణ పొమ్ములను విరిచి మృత్యుంజయుడిగా లేచిన దేవుని యొక్క కార్యాలను మనం త్వరగా తీసుకోవాలి మన జీవితాల్లోకి. హల్లెలూయా. వేగంగా తీసుకోవాలి. ఆమె నువ్వు ఎంతగా పునరుద్ధానపు శక్తిని వేగంగా తీసుకుంటావో అంతగా నీ ఎముకలు, నీ కీళ్ళు, నరాలు అనేంత వరకు బలపరచబడతాయి, స్థిరపరచబడతాయి. ఆయన పునరుద్ధానపు వాక్కు త్వరగా సేకరించాలి ఈ లోకం. ఆయన పునరుద్ధానపు ప్రత్యక్షతను ఈ లోకం త్వరగా అంగీకరించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన పునరుద్ధానపు శక్తిని ప్రతి ఒక్కరూ వాక్యాన్ని ప్రకటించడానికి వేగాన్ని కనపరచాలి. పునరుద్ధానపు వాక్యాన్ని ప్రకటించడానికి మనం కూడా వేగాన్ని కనపరచాలి. ఆమె అక్కడ వాళ్ళకి దేవదూత అదే చెప్పాడు, పునరుద్ధానపు వాక్కును మీరు త్వరగా ప్రకటించాలి. ఆయన లేచాడన్న వాక్యాన్ని త్వరగా ప్రకటించాలి. ఆమె చెప్దాం. ఈరోజు మన జీవితాల్లో కూడా ఆయన వాక్యాన్ని, పునరుద్ధానపు వాక్యాన్ని త్వరగా ప్రకటించే వారమై ఉండాలి, ఆలస్యంగా కాదు. గట్టిగా ఆమె చెప్దాం. అంతే దేవుడు అంటున్నాడు, వాక్యాన్ని ప్రకటించే విషయం ఆలస్యం చేయకూడదు. లూకా సువార్త 11వ అధ్యాయం 14వ అధ్యాయం 21వ విషయం 21వ వచనం కూడా చదువు. 14:21 లూకా సువార్త. అప్పుడు దాసుడు తిరిగి వచ్చి
అప్పుడు దాసుడు తిరిగి వచ్చి అప్పుడు యజమాని తెలియచేయగా అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియజేయగా యజమానుడు కోపపడి ఆ ఇంటి యజమానుడు కోపపడి పట్టణపు నువ్వు త్వరగా పట్టణపు వీధుల్లోనికి నీ సందుల్లోనికి వెళ్ళి పేదలను అంగహీనులను గుడ్డివారిని గుడ్డివారిని ఇక్కడ తోడుకుని రమ్మని ఆ దాసునితో చెప్పాను. త్వరగా వేగముగా గట్టిగా ఆమె చెప్దాం. ఈ మాటల్లో కూడా చాలా సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరుస్తున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. ఆ వీధుల్లోకి వెళ్ళి కుంటి వారిని అంగహీనులను అనేక మంది అక్కడ అవయవాలు సరిగా లేనటువంటి వాళ్ళు గట్టిగా ఆమె చెప్దాం. గుడ్డి వారు అటువంటి వారిని అందరూ ఏం చేయమన్నాడంటే త్వరగా. హల్లెలూయా. ఆయనకి కోపం వచ్చింది. ఆ కోపం రావడం కూడా కారణం ఉంది, సాధ్యమే. అది అతని ఆహ్వానాన్ని మన్నించకపోవడం ద్వారా వారు అతని ఘోరంగా అవమానించారు. మిగిలిన వాళ్ళు రానన్న వాళ్ళు పాపం నుంచి విడుదల పరలోక ధన్యతలు ఇస్తానని దేవుడు ఆహ్వానిస్తుంటే ఆమె చెప్దాం నిరాకరించేవారు ఆయన అవమానిస్తూ ఉన్నారు. ఇప్పుడు వరకు ఇప్పటికి పాపం నుంచి మీకు విడుదల ఇస్తానని, అలాగే పరలోక ధన్యతలు మీకు ఇస్తాను రమ్మని దేవుడు విందుకు పిలుస్తుంటే చాలా మంది నిరాకరిస్తున్నారు. ఆ నిరాకరణ అంతా కూడా ఆయన అవమానించడం. ఆమె చెప్దాం. అయితే చివరిలో ఆయన ఇల్లు అతిథులతో నిండిపోతుంది. ఆమె చెప్దాం. వారు ఎవరో పేదలు అంగహీనులు అయినప్పటికీ విందులోకి వస్తారు. గట్టిగా ఆమె చెప్దాం. ఎందుకని అలాంటి వారిని దేవుడు పిలిచాడంటే నేను జ్ఞానులు పిలవలేదన్నాడు దేవుడు, బలవంతులు పిలవలేదన్నాడు దేవుడు, ఎన్నికైన వారిని పిలవలేదు, ఎన్నిక లేని వారిని పిలుచుకున్నారు. వారు అర్హులయ్యారు. త్వరగా వారు లోబడ్డారు. జ్ఞానులు త్వరగా లోబడరు, ఎన్నికైన వారు త్వరగా లోబడరు. ఎన్నిక లేని వారే త్వరగా లోబడేది. గట్టిగా ఆమె చెప్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, మనం త్వరగా లోబడాలి. ఈ రోజు దేవుడు అదే మాట్లాడుతున్నాడు. వేగంగా దేవుని ప్రత్యక్షతలకు లోబడనివ్వకుండా చేసే అక్కడ చూడండి, ఆ విందు యజమాని ప్రత్యక్షతను వాళ్ళు తిరస్కరిస్తున్నారు. పాపం నుంచి విడుదల రక్షణ అనే భాగ్యాన్ని వాళ్ళు తిరస్కరిస్తున్నారు. కానీ ఆమె చెప్దాం. ఈరోజు చాలా మంది జీవితాల్లో దేవుడు ఎన్నో ప్రేయర్ మీటింగ్స్, ఎన్నో కాన్ఫరెన్స్లు, ఎన్నో సెమినార్స్ ఎన్నో జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఇవన్నీ ఎందుకు? ప్రజలకి వారి పాపాల నుంచి విడుదల, పరలోక రక్షణ భాగ్యం, పరలోకాన్ని నడిపించే భాగ్యానికి రండి అని. బట్ చాలా మంది దాన్ని నిరాకరిస్తున్నారు. ఆ నిరాకరణ అంతా దేవుని అవమానించడమే. వేగంగా స్పందించట్లేదు. దేవుడు అంటున్నాడు ఆయన పిలుపు విని మనం త్వరగా వేగంగా స్పందించాలి. హల్లెలూయా. వేగంగా ఆయన ప్రత్యక్షతలకు అబ్రహాం ఎలా లోబడ్డాడో చూడండి. ఆమె అబ్రహాము వెంటనే ఆ యొక్క దేవాది దేవునికి ఆతిథ్యం ఇవ్వడం మనం చూడొచ్చు. గట్టిగా ఆమె చెప్దాం. అబ్రహాము వెంటనే లోబడి ఆతిథ్యాన్ని ఇచ్చాడు. అక్కడ గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. తనకున్న లోటంతా తీర్చివేయబడింది. హల్లెలూయా. తనకున్నటువంటి లోటంతా దేవుడు తీసివేశాడు. ఆమె నువ్వు దేవుని పనుల్లో త్వరగా లోబడినట్లయితే, వేగాన్ని కనపరిచినట్లయితే నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో, నీ పరిస్థితుల్లో, నీ సంఘాల్లో ఉన్న లోటులని ఆయన తీర్చేస్తాడే. యేసుక్రీస్తు నామములో మనం అడగాల్సిన అవసరం లేదు, దేవుడే తీర్చేస్తాడు. గట్టిగా ఆమె చూద్దాం. మనం ఏ లోటులతో నడిపించబడుతున్నామో, ఏ కొరతలతో నడిపించబడుతున్నామో, ఏ బాధలతో నడిపించబడుతున్నామో అవి నువ్వు నేను చెప్పక ముందే దేవుడికి తెలుసు. అయితే దేవుడు అబ్రహాం అక్కడ ఏ కొరతతో ఉన్నాడో, ఏ లేమితో ఉన్నాడో, ఏ సమస్యతో ఉన్నాడో జీవం కలిగిన దేవుడికి తెలుసు. ఈరోజు మనం ఏ కొరతతో, ఏ లేమితో, ఏ సమస్యతో ఉన్నామో జీవం కలిగిన దేవుడికి తెలుసు. ఆ లేమి ఉన్నా, ఆ కొరత ఉన్నా, ఆ సమస్య ఉన్నా దేవునికి మాత్రం వెంటనే లోబడ్డాడు. దేవుని ప్రత్యక్షతకు వెంటనే ప్రతిస్పందించాడు అబ్రహాం. అలాగే మనకి ఎలాంటి పరిస్థితులు ఉన్నా మనం కూడా దేవుని ప్రత్యక్షతలకు అబ్రహాము త్వరగా ప్రతిస్పందించినట్లుగా మనం ప్రతిస్పందించినప్పుడు దేవుడు అక్కడ బలమైన, భీకరమైన, ఉన్నతమైన కార్యాలు జరిగించగలడు. గట్టిగా ఆమె చెప్దాం. ఈ మధ్యాహ్న కాల సేవలో పరిశుద్ధాత్మ దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఆమె అబ్రహాము తన లోటును బట్టి దేవుని ప్రత్యక్షత విషయంలో నిరాశ చెందలేడు. అబ్రహాము తనకున్న కొరతను బట్టి దేవుడు ప్రత్యక్షతను ఏమాత్రం కూడా తిరస్కరించలేదు. ఈరోజు చాలా మంది వాళ్ళకున్న లోటులు చూసుకుంటూ, వాళ్ళకున్న కొరతలు చూసుకుంటూ, వారికి ఉన్నటువంటి లేమిలు చూసుకుంటూ దేవుని ప్రత్యక్షతలకు వెనకాడుతూ ఉన్నారు. గట్టిగా ఆమె దేవుని ప్రత్యక్షతలకు ముందుకు రాకుండా అశ్రద్ధగా ఉంటారు. దేవుడు ఎన్ని చేస్తున్నా సరే వాళ్ళ కళ్ళు మూసుకుపోతున్నాయి. ఆమె ఎన్ని రకాలుగా మేళతో నింపుతున్నా కొంతమంది దేవుడి కార్యాల్లో అశ్రద్ధ పరులుగా, నిర్లక్ష్య పరులుగా, నిద్రమత్తులై ఉన్నారు. దేవుడిని గాయపరుస్తున్నారు కానీ ఏమాత్రం ఆయన సంతోషపెట్టే దేవుడు మాత్రం ఏ రకంగానైనా సంతోష
సంతోషపడుతున్నాడు, కానీ దేవుని సంతోషపెట్టే విధి మాత్రం ఆ వ్యక్తులకి లేదు. అంటే ఎలా కనిపిస్తున్నాడు దేవుడు? చేతగాని వాళ్ళ కనబడుతున్నాడా? ఆయన ప్రేమ చేతగాని ఇలా కనబడుతుందా? ఆయన కార్యాలు చేతగానివి కనబడుతున్నాయా? మత్తులై ఉండొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రతిసారి. సిగ్గు లేకుండా చాలా మంది జీవితాలు దేవునికి అవమానకరంగా ఉన్నాయి. గట్టిగా ఆమె చెప్పడం. దేవునికి నిర్లక్ష్యం, వాళ్ళలో ఉన్నటువంటి అశ్రద్ధ. గట్టిగా ఆమె చెప్తాం. మన జీవితంలో అబ్రహాము లాగా ఎలా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడంటే, వెంటనే ఆయన ప్రత్యక్షత విధానంలోకి వచ్చి ఆయన ప్రత్యక్షత విధానంలోకి మనం నడిపించబడాలి. ఆమె చెప్తాం. అశ్రద్ధ పరులుగా ఉండకూడదు. హల్లెలూయా. అబ్రహాము ఏ మాత్రం కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆహ్వానాన్ని, ఆయన వచ్చిన ఆ యొక్క ఆతిథ్య ఇచ్చే విషయం, ఆతిథ్యాన్ని వెనకంజ వేళ ఆమె చెప్దాం. హల్లెలూయా. త్వరగా వేగముగా పరిగెత్తిన ఆ విధానం మన జీవితంలో ఉండాలి. త్వరగా వేగంగా సిద్ధపడినటువంటి ఎదుర్కొనే జీవితం, దేవుని కొరకు ఎదుర్కొనే జీవితం మన జీవితంలో సిద్ధపడి ఉండాలి. గట్టిగా ఆమె చెప్తాం. ఈరోజు అలాంటి అశ్రద్ధలు కలిగించేవి ఎవరి జీవితాల్లో ఉండకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా వారి బలిపీఠాలు పగలగొడుతున్నాను, విర్రగొడుతున్నాను, నాశనం చేస్తున్నాను. అన్నీ ఇస్తున్నాడు దేవుడు, టైంకి తినడానికి, టైం ఉండడానికి. కానీ దేవుని సేవించే విషయంలో మాత్రం ఏమి లేదంటే ఆమె. అబ్రహాంకి అన్నీ ఉన్నాయి, బంగారం ఉంది, వెండి ఉంది, దాసీలు ఉన్నాయి, అందరూ ఉన్నారు, ఒక కుమారుడు లేడు. కానీ దాన్ని బట్టి ఆయన దేవుని సేవించడం మానేసాడా? మానల. గట్టిగా ఆమె ఏదో ఒక దాన్ని నా జీవితంలో లేదు కదా అని చెప్పి ఆయన దేవుని ప్రత్యక్షత విధానాన్ని పక్కన పెట్టేది, దాన్ని పట్టించుకోలేదు. నేను నీ ప్రత్యక్షత విధానానికి లోబడతానయ్యా. నువ్వు అందుకేగా నా ఇంటికి వచ్చావు, నువ్వు అందుకేగా నా జీవితంలోకి వచ్చావు, నువ్వు అందుకేగా నా హృదయంలోకి వచ్చావు. నువ్వు రావడమే నాకు ముఖ్యం, నిన్ను నేను చూడడమే నాకు ముఖ్యం, నిన్ను నేను కలుసుకోవడమే నాకు ముఖ్యం. ఇది మన జీవితానికి ఆశీర్వాదం. గట్టిగా ఆమె చెప్దాం. ఆయన ఏదో చేస్తాడనో, ఆయన ఏదో ఇస్తాడనో కాదు, ఆయనే మన జీవితంలోకి రావడం ధన్యత, ఆయన్నే మనం కలిగి ఉండడం మన జీవితంలో గొప్ప ధన్యత. అందుకు త్వరపడడం, అందుకు వేగభరితం కావడం ముఖ్యం మన ఆత్మీయ జీవితాల్లో. ప్రభు దగ్గర నుంచి ఏదో తీసుకోవడానికి, యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఏదో ఆశించడానికి కాదు, ఆయన్నే మనం ఆశించాలి, ఆయన్నే మనం కోరుకోవాలి, ఆయన కొరకే మనం త్వరగా లోబడాలి. త్వరితంగా ఆయన చెప్పిన విధంగా మనం ప్రతిస్పందించాలి. ప్రభువా, నువ్వు రావడమే నాకు అంతకంటే తెలియదు. ఎన్నో లోపాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, కానీ నేను నీ దగ్గరికి వస్తానంటే ఆయన మనం వెంటనే జక్కేలాగా లోబడాలి. ఆ జక్కేలో ఎన్నో లోపాలు, అయినా త్వరగా వేగంగా చేర్చుకున్నాడు యేసయ్య. నువ్వు వస్తే చాలు. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కలిసి ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. త్వరగా ఆయన కొరకు మనం వేగంగా, ఆయన ప్రత్యక్షత కొరకు మనం వేగంగా పరిగెత్తాలి. ఆయన ఇచ్చిన మాటలు కానీ, ఇచ్చిన దర్శనాలు కానీ, ఇచ్చిన కృపలకి ఆయన్నే మనం త్వరగా ఎదుర్కొనే వారంగా ఉండాలి. అబ్రహాములాగా ఆయననే వెంటనే మనము హత్తుకునే వారంగా ఉండాలి. అబ్రహాములాగా ఆతిథ్యం చేయగలిగేవారు. ఎలా చేయగలమో అలా చేయాలి, ఎంత చేయగలమో అంత చేయాలి. ఆమె ఎంత స్వీకరించగలమో అంతగా స్వీకరించాలి. ఆయన ఎంతగా స్వీకరించాడో చూడండి. గట్టిగా ఆమె చెప్దాం. ఆయన నీళ్లు తెచ్చాడు కాలు కడుక్కోవడానికి. గట్టిగా ఆమె చెప్దాం. అలసట తీర్చుకునేలా చేశాడు. ఆమె చెప్దాం. వెళ్ళి ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. ఎంత త్వరగా హల్లెలూయా ఆత్మీయ పనుల విషయంలో మనం త్వరపడాలి. ఆమె దేవుడు ఈరోజు ఈ 2026లో మనల్ని త్వరపెడుతున్నాడు. ఆయన వేగం పెంచుతున్నాడు. మనలో ఆత్మ సంబంధమైన విషయాల్లో వేగం పెంచుతున్నాడు. ఏవి ఆయన కొరకు మనల్ని వేగభరితంగా నడిపించబడని నాటకపరుస్తున్నావో ఆ క్రియలని ఉదయకాల ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా వారి క్రియలని నాశనం చేయబడును. ఓ దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో, సేవకులు, విశ్వాసులు, భార్యాభర్తల జీవితాలు, దేవుని పనుల విషయాల్లో, ప్రార్థన విషయాలు, ఆత్మీయ జీవిత విషయాల్లో అశ్రద్ధ చూపించే ఆ బలవంతుని క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు
రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి బలిపీఠాలు పగలగొడుతున్నారు, వెర్రగొడుతున్నారు, నాశనం చేస్తున్నారు. ఓ అబ్రహాము వలె దేవుని ప్రత్యక్షత విధానాలకు వెంటనే వేగభరితంగా కాకుండా, పరిగెత్తనీయకుండా, త్వరితంగా కానికుండా, నిర్లక్ష్యపు ఆత్మ, నిద్రమొత్త ఆత్మలు ఎవరి జీవితాల్లో ఏలుబడి చేయకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలని నిస్సార్థం చేయబడును. దాంధర కలమాంధర కరబలబ రషల కథ రోగులు అన్య భాషలు మాట్లాడుతూ మనం ఆత్మీయంగా ప్రార్థించాలి. దేవుడు ఎంత వేగభరితంగా ఆయన కార్యాలు మనం చేయాలని కోరుకుంటున్నాడు. ఆ వేగభరితంగా చేయకుండా ఆటంకపరిచేది సాతాని క్రియలైన, శరీరమైన, లోకమైన ఏ విధమైన పరిస్థితులైనా సరే దేవుని పనిని త్వరితంగా చేయకుండా వేగభరితంగా ఆయన చిత్తానికి లోబడి కూడా చేసే ఆ బలవంతుని క్రియలన్నీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాని క్రియలని నిస్సార్థం చేస్తున్నాను. ఆమేన్. మన జీవితాల్లో ఏవి వేగంగా దేవుని కొరకు చేయకుండా ఆటంకపరుస్తున్నాయి, ఎవరి పలకరింపులు, ఎవరి మర్యాదలు, ఎవరి ఆలోచనలు అవేమి కూడా ఆ రోజు ఎలీషా గెహాజీకి చెప్పినట్లుగా, ఇదిగో ఈ దండం నువ్వు ఆ చిన్న బిడ్డ మీద పెట్టే వరకు దారిలో నేను ఎవరు పలకరించినా, ఆ ఎవరు నమస్కరించిన తిరిగి బదులివ్వడానికి వీల్లేదు. నువ్వు వెళ్తున్న పని అది ముఖ్యమైన పని. ఓ ఒక అంబులెన్స్ లాగా అతను వెళ్తున్నాడు అక్కడ. ఈ రోజు మన జీవితంలో ఆత్మ సంబంధమైన అంబులెన్స్ లాగా, ఆత్మీయ అంబులెన్స్ లాగా పరిగెత్తాలి మనం అక్కడికి. ఒక బలహీనమైన వ్యక్తిని బాగు చేయడానికి, ఒక రోగిని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని బ్రతికించడానికి అంబులెన్స్ ఎంత ఫాస్ట్గా వెళ్తుందో తెలుసు. దానికి ఏవి అడ్డులు రాకుండా ఉన్నా వాటిని తొలగించుకుని వెళ్ళిపోతుంది. ఈరోజు మన జీవితంలో మనం కూడా దేవుని ఆత్మ సంబంధమైన విషయాలు అంతే వేగంగా ఫాస్ట్గా పరిగెత్తాలి. ఫాస్ట్గా వేగంగా త్వరిత కూడా ఆలస్యము చేయకూడదని దేవుడు మాట్లాడు. ఇక ఆలస్యం చేయొద్దు. ఇక నీ వేగాన్ని పెంచాల్సిన టైం. ఆత్మ సంబంధమైన వేగాన్ని బిగించే బలవంతుడికి యేసుక్రీస్తు నామములో బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత ఉరిచేస్తున్నాను ఇప్పుడే. మన జీవితాల్లో దేవుని కొరకు ఆత్మ సంబంధంగా వేగభరితం చేయకుండా ఆటంకపరిచే బలవంతుడి క్రియలని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నిస్సత్తు చేస్తున్నాను, నిర్వీర్యం చేస్తున్నాను, నాశనం చేస్తున్నాను. ఆమేన్. Yes, Tara Shari Kala Shari Blasi Kushakandara. Yes, Ladara Dara Shari. ఆయన మనకిస్తున్న ప్రత్యక్షతల కొరకు త్వరితంగా పరిగెత్తే హృదయం మనకుందా? Yes. మన ఇంటికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు వెంటనే ఆయన మన హృదయాల్లోకి, మన జీవితాల్లోకి, మన పరిస్థితుల్లోకి, మన బిడ్డల్లోకి, మన స్థితిగతుల్లోకి, మన సంఘాల్లోకి మనం స్వీకరించే త్వరిత మాట మనకుందా? పరిస్థితులు చూస్తూ, స్థితిగతులు చూస్తూ ఏమన్నా మనం ఆటంకాలు చెబుతున్నామా? ఈ రోజు అలాంటి పరిస్థితులన్నీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలని నిర్వీర్యం చేయబడును గాక. ఏది కూడా దేవుడు మనకిచ్చిన ఆత్మ సంబంధమైన జీవితంలో వేగాన్ని ఏ పరిస్థితులు వెనక్కి తగ్గించేలాగా చేయడానికి వీల్లేదు. ఏ పరిస్థితులకి మనం చోటివ్వడానికి వీల్లేదు. ఆ వేగాన్ని తగ్గించే ఆలోచన, ఆ వేగాన్ని తగ్గించే తలంపులు, ఆ వేగాన్ని ఆత్మ సంబంధమైన వేగాన్ని తగ్గించే ఉద్దేశాల క్రియలు ఎవరి నుంచి ఎక్కడి నుంచి ఏలుబడి చేయడానికి వీల్లేదు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలని లయపరచబడును. ఆత్మ సంబంధమైన వేగాన్ని మన జీవితాల్లో పుంజుకొని కూడా చేసి ఆ బలవంతుని క్రియలు ఏ రూపంలో ఏలుబడి చేయకుండా ఓ లాండర కలప ఆ పట్టణపు వారి ఎలాగైతే ఒక పట్టణపు వారి మరొక పట్టణపు వారి దగ్గరికి వెళ్ళి ఓ దేవుని కోపాన్ని మనం శాంతపరుస్తాం. దేవుణ్ణి వెతుకుతాం రండి అంటే వాళ్ళు ఎంత త్వరగా లోపడ్డారో, వాళ్ళు ఎంత త్వరగా వచ్చారో. ఈ లాస్ట్ డేస్ లో కుటుంబాలుగా, సంఘాలుగా, దేశాలుగా, రాష్ట్రాలుగా, జిల్లాలుగా, పట్టణాలుగా దేవుని కొరకు కదలాలేస్తున్నాం. కాదు పట్టణాలు దేశాలు యేసుక్రీస్తు నామములో, రాష్ట్రాలు యేసుక్రీస్తు
యేసునామములో జీవం కలిగిన లాషరి దేవుడు బ్లా 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 కావాలి. సెకుషకందా షరి ఆయన క్లాస్ శాంతపరచాలి. సెకుషకందా ఆయన ఓ వెతకాలి. దొర షరి అంత క్లాస్ త్వరగా ఓ వేగంగా రబల జరగాలి షరీకలో యేసునామములో. సరిబ్రా ఓ సెకుషకందా రబ శబద దొర దొర రాత షరీకల మీరు ఆ సరిబల విధంగా వరాబల జరిగిస్తున్నారయ్యా. కసకుషకందా నేను నమ్ముతున్నాం ప్రభు. ఓ నిన్ను దొర వెతికే విషయాల్లో, యేసు నిన్ను వెంబడించే లాషరి బల విషయాల్లో, బరిబల నిన్ను కస అనుసరించే విషయాల్లో యేసు ఆత్మ లాషరి సంబంధమైన వేగం ఏది యేసు కావాలి ఈ కంట్రోల్ రాష్ట్రదేశంలో. సౌండ్ ఆత్మీయ జీవితంలో వేగం అధికం కావాలయ్యా. ఎవరు ఏ నిర్లక్ష్యాలు, ఏ బద్ధకాలు, ఏ అశ్రద్ధలు, ఎవరి మాటలు, ఎవరి చూపులు, ఎవరి ఆలోచనలు, ఎవరి పలకరింపులు, ఎవరి తలంపులు మా జీవితాల్లో నీ ఆత్మీయ వేగాన్ని తగ్గించడానికి వీలలేస్తున్నాము. అలాంటి విధంగా నడిపించే బలవంతుడు మంత్ర విద్యాత్మల క్రియలు ఎవరి జీవితాలు ఏర్పడి చేస్తున్నా నదుడనే సుగ్రీస్తున్నా మమ్మలో నదుడనే సుగ్రీస్తు రక్తంలో నదుడనే సుగ్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా వారి క్రియలని నిస్సత్వం చేస్తున్నా, నిర్వీర్యం చేస్తున్నా, నాశనం చేస్తున్నా. ఆమేన్ యేసు షరీ కలా షరీ బల వరాబల కలా షరీ బల కసకుషకందా ఆత్మ ఓ సంబంధమైన వేగాన్ని రాషలే కలా శ్రీ బ్లా సెకుషకందా దొర 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 షరీ క్లాస్ సెకుషక రాషరి క్లాస్ సెకుషకందా యాజకులు కలిసి ఓ రబల షరీకల షరీబల షరీకుషకందరి ఆబల బరాబల షరీకుషకందరి దేవాలయాన్ని మరమ్మతు చేయమని చెప్పి అవును తండ్రి ఆ రాజు మాటను పక్కన పెట్టినట్లు Yes. ఆ లేవీయుల వలె ఉండకూడదు, ఆ యాజకుల వలె ఆత్మీయ జీవితంలో వేగం లేనటువంటి వారికి అశ్రద్ధ పరులుగా ఉండకూడదు, నిర్లక్ష్య పరులుగా ఉండకూడదు. అటువంటి పరిస్థితులు కల్పించే బలవంతుని క్రియలు ఎవరి జీవితంలో ఏర్పడి చేస్తున్నా నదులనే సుగ్రీస్తున్నా మమ్మలో నదులనే సుగ్రీస్తు రక్తంలో నదులనే సుగ్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా వాని క్రియలని యేసు నామములో దేవుని అగ్ని చేత కాల్చివేస్తున్నాం. ఆమేన్ యేసు మన లాషరి దేవుడు కలా ఆత్మ సంబంధంగా వేగంతో నింపబడ్డ అభిషేకంతో నింపుతున్నాడు. వేగం పుంజుకోవాల్సిన టైం ఇది. ఆత్మీయ జీవితంలో వేగం పుంజుకోవాల్సిన టైం ఇది. దేవుని స్వార్థ పరిచయంలో వేగం పుంజుకోవాల్సిన టైం ఇది. పిల్లల జీవితాల్లో మనం ఆత్మీయ వేగం పెంచాల్సిన టైం ఇది. సంఘ పరిచయంలో ఆత్మీయ వేగం పుంజుకోవాల్సిన టైం. విశ్వాసుల జీవితాల్లో ఆత్మీయ వేగం పుంజుకోవాల్సిన టైం. భార్యాభర్తల జీవితాల్లో ఆత్మీయ వేగం పెంచాల్సిన టైం ఇది. ఆత్మ సంబంధమైన వేగం పెరగాల్సిన టైం ఇది. యేసు నామములో మన జీవితంలో ఆత్మ సంబంధమైన వేగాలు పెరగాల్సిన టైం ఇది. ఓ లాండ రకత రకలబ ఏ పరిస్థితులు, ఏ స్థితిగతులు, ఏ విధంగా కూడా ఆత్మ సంబంధమైన వేగాలు మన జీవితంలో తగ్గించడానికి వీలలేస్తున్నాము. ఓ రీగర మన ప్రార్థనా జీవితాలు, మన ఆత్మీయ జీవితాలు, దేవుని వెతికే జీవితాలు, దేవుడితో సావాసం చేసే జీవితాలు, ఓ దేవుడితో నడిచేటువంటి జీవితాలు. ఆ కీర్తనకారుడు అంటున్నాడు, ఓ నీ ఆజ్ఞలు నేను త్వరగా వెంబడిస్తున్నాను, త్వరగా అనుసరిస్తున్నాను. అలాంటి పరిగెత్తే విధానం మన ఆత్మీయ జీవితంలో దేవుని మాటలకు మనం త్వరగా లోబడే జీవితం, త్వరగా అనుసరించే జీవితం. ఓ అటువంటి పరుగు మనలో ఈ లేకుండా చేసే బలవంతునికి మంత్రికి జాత్మలకి నదులనే సుగ్రీస్తున్నాం మన బంధిస్తూ మనకి సుగ్రీస్తూ రక్తం చేత ఉరిచేస్తున్నాం. Thank you, Holy Spirit. ఓ ఈ ఆత్మీయ ప్రార్థనలో మనల్ని ఆత్మ సంబంధమైన వేగముగా నడవని కూడా చేస్తున్నాం. బలవంతుని క్రియలన్నీ కూడా ఓ యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా నిర్వీర్యించబడిన అన్య భాషలు మాట్లాడుతూ సేవల్లో పరిచర్యలు పిల్లల జీవితాల్లో లేకుండా చేస్తూ అడ్డగించేవి ఏమైనా సరే ఈ యుగ సంబంధపు గుడ్డి దేవత ఎవరి జీవితాల్లో మన నేత్రాలు వెలిగించకుండా ఆటంకపరుస్తున్నా నదుడనే సుగ్రీస్తున్నా మమ్మలో నదుడనే సుగ్రీస్తు రక్తంలో నదుడనే సుగ్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా వారి క్రియలని నాశనం చేయబడిన బలవంతుని క్రియలనేది కూడా నదులనే సుగ్రీస్తున్నా మమ్మలో నదులనే సుగ్రీస్తు రక్తంలో నదులనే సుగ్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా వారి క్రియలని లేపరచబడిన గాక. ఆత్మ సంబంధమైన వేగాన్ని తగ్గించాల్సి బలవంతుని క్రియలు ఎవరి చదువులు, వారి వివాహాలు, వారి ఉద్యోగాలు, ఆత్మీయ జీవితాల్లో ఆ వేగాన్ని తగ్గించి ఆత్మ సంబంధమైన వేగాన్ని తగ్గించి ఆ బలవంతునికి మంత్ర విద్య ఆత్మల క్రియలని కూడా నదుడనే సుగ్రీస్తున్నా మమ్మలో నదుడనే సుగ్రీస్తు రక్తంలో నదుడనే సుగ్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా
యేసు నామములో లయపరచబడును గాక ఆత్మ సంబంధమైన వేగాన్ని కనబరచని కూడా చేసే నిద్ర మొత్తం శక్తి వాక్యం ద్వారా నిర్వీర్యం చేస్తున్నాం. అబ్రహాములాగా త్వరపడే మనసు అయ్యా నీ కొరకు సిద్ధపరచబడినటువంటి నీ కటాక్షం మా మీద ఉంది నాయన, మా కుటుంబాల మీద ఉంది నాయన, మా బిడ్డల మీద ఉంది ప్రభావ, మా సంఘాల మీద ఉంది, మా దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, పట్టణాలు, నగరాలు, గ్రామాలు, పల్లెలు, కుటుంబాల మీద ఉంది ప్రభావ. నీ కటాక్షం ద్వారా మమ్మల్ని దాటిపోవట్లేదు, దాటిపోని దేవుడు ప్రభావ. మేము నీ సన్నిధిలో అంతే వేగంతో ప్రతిస్పందించేలాగా అయా నీ సన్నిధిలో వేగంగా నీ తట్టు తిరిగే అభిషేకం అయా ఎంత మంది ఇంకా నీ తట్టు వేగంగా తిరగకుండా అశ్రద్ధ పరులుగా ఓ థ్యాంక్ యూ నిర్లక్ష్య పరులుగా ఉన్నా శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలని లయపరచబడును గాక. ఉదాంధర కలబరబ శాంతర కలబరబరబరబ అల్గ్రో లబ్రో శాండ్రో క్లాంద్రో గ్రో బ్లాంద్రో గ్రో 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 ఉదాంధర కలబరిషడక దరబ లబ శక దర కలబరబరబరబ ఉలా బాబా ఉలా బాబా బాబా మన ఆశీర్వాదాన్ని అడ్డగిస్తూ దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని ఓ త్వరితం పొందుకొని దేవుని ప్రజల్ని ఆత్మీయ విషయాల్లో వేగంగా ఉండనివ్వకుండా దేవుడి దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని వేగంగా పొందుకొని ఆటంకపరిచే బలవంతుడి క్రియలన్నీ కూడా నదులనే సుగ్రీస్తున్నామములో నదులనే సుగ్రీస్తు రక్తంలో నదులనే సుగ్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఉర్రగొడుతున్నానే సునామములో థాంక్ యూ లార్డ్. ఆమేన్. శాకత రూపల మాందర కలబ రబద రూపల రబద విడుదల యేసుక్రీస్తు నామములో విడుదల యేసుక్రీస్తు రక్తంలో విడుదల ఇప్పుడే ఆ బంధకపు గాడిని విర్రగొడుతున్నాం స్వస్థతను ఆలస్యం చేసే బలవంతుడికి ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదాన్ని ఆలస్యం చేసే బలవంతుడికి ఆత్మీయ వేగంలో పుంజుకొని బలహీన పరిస్థితులు వెనక్కి లాగి పరిస్థితుల వైపు చూపించే బలవంతుడికి స్థితిగతుల వైపు చూపించే బలవంతుడికి నదులనే సుగ్రీస్తున్నామములో నదులనే సుగ్రీస్తు రక్తంలో నదులనే సుగ్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా వారి క్రియలను నిస్సార్థం చేయబడును గాక. ఆమేన్. శాకర బాబా 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 దరబో అన్య భాషలతో మనం యుద్ధ ప్రార్థన చేద్దాం. ఆమేన్. బాబా 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 ఉలాందర కల మాందర కల పరిషద కల లోకల వరవల ఉలాందర కల బల పరిషద దొర దొర శరీకల శరీకల మేము నిర్లక్ష్యం నేను అవమానించినటువంటి జీవితాలు ఎవరిలో ఉండడానికి వీలు. ఓ నీ విందుకు వారిలాగా కాకుండా ప్రభా ఓ నువ్వు ఏ విధంగా అయితే మీరు మమ్మల్ని పిలుచుకుని ఉన్నారు ఆ పిలుపులో మేము నాయన నమ్మకంగా ముందుకు కొనసాగడానికి మరింతగా కొనసాగడానికి వేగంగా కొనసాగడానికి కావలసిన ప్రభలను ప్రతి ఒక్కరి జీవితాల్లోకి నదులనే సుగ్రీస్తు నామంలో నదులనే సుగ్రీస్తు రక్తంలో నదులనే సుగ్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా విడుదల దానికి పిల్లల జీవితాలకు కుటుంబ జీవితాలకు ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతులకు ప్రతి ఒక్కరి జీవితాలకు విడుదల చేస్తున్నాం. ఓ లాండ రకద రక లబద రక లబద శక రబ 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 దాంద రక లబ రబ రబ షడక రబ 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 యేసు నామములో విడుదల చేస్తున్నామయ్య. ఆత్మీయ వేగం ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రతి ఒక్కరి ప్రాణాత్మ దేహాలు ఆలోచన తలంపులు ఉద్దేశాలు నదులనే యేసుక్రీస్తు నామములో నదులనే యేసుక్రీస్తు రక్తంలో నదులనే యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా విడుదల చేస్తున్నాం. ఓ లద దద దర గద దద దర గద దద దర గద దద దర గలబ రబ ఉదాంధర కర్రబ లషల కర్రకల మాకు మీరు అప్పగించినటువంటి ఆత్మ సంబంధమైన విషయాలు వేగంగా నడిచేటటువంటి కృప, వేగంగా పరిగెట్టేటువంటి కృప, వేగంగా నీ చిత్తాన్ని చేసేటువంటి కృప మా అందరి జీవితాలకు నదుడైన యేసుక్రీస్తు నామములో నదుడైన యేసుక్రీస్తు రక్తంలో నదుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రబరబరబరబు ఆత్మ సంబంధమైన వేగాన్ని మా జీవితాల్లో లేకుండా ఆటంకపరిచే కుటుంబాల బిడ్డల జీవితాలు ఆత్మీయ శారీరక మానసిక స్థితిగలు ఓ ఉద్యోగాలు వివాహాలు వ్యాపారాలు గర్భఫలాలు ఆత్మ సంబంధమైనటువంటి వేగాన్ని కనబరచనీయకుండా చేసే ఆ బలవంతుడి క్రియలు ఓ ఎక్కడ ఏలుబడి చేయకుండా సరిహద్దులు పొలిమేరలో లేకుండా నదులనే యేసుక్రీస్తు నామములో నదులనే యేసుక్రీస్తు రక్తంలో నదులనే యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా అరణ్యాలకి ఎడారులకి మరలా తిరిగి రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెపిల్ల రక్తం చేత కలువరిశిల రక్తం చేత దేవుని రక్తం చేత కంచె వేస్తున్న అగ్ని కంచె జకరియా 2:5 ప్రకారంగా విడుదల చేస్తున్నా
పరలోక సైన్య సమూహానికి కావలి దూతలను ఎబ్రి 1:14 ప్రకారం నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట నజరేయుడైన యేసుక్రీస్తు రక్తము విడుదల పరిశుద్ధాత్మ. ఓ ఈ ఆత్మీయత ప్రార్థన అందరి ద్వారా గొప్ప విషయాన్ని ఆత్మ సంబంధమైన వేగాన్ని అత్యధికంగా కనబరిచే విధంగా మా ఆత్మీయ జీవితాల్లో మీరు మెరుగుపెట్టి నడిపిస్తున్నందుకే స్తోత్ర. పరిశుద్ధాత్మ కార్యాన్ని బలంగా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మీరు జరిగిస్తున్నందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సన్నిధి ఆత్మ కార్యాలకే వందన, ఈ బలమైన భీకరమైన కార్యాలకే స్తోత్ర. పరిశుద్ధరానికే స్తోత్రాలు. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన నాయన మా ఆత్మీయ జీవితంలో వేగాన్ని ఏది అడ్డగించకుండా, ఏ శరీరం ఏ విధమైనటువంటి లోక పరిస్థితులు ఏ విధమైనటువంటి నాయన సాతాని క్రియలు ఆత్మీయ వేగాన్ని మా జీవితాల్లో నాయన అణిచివేయకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తములో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా అయా నీ సన్నిధితో మమ్మల్ని నింపినందులకే స్తోత్ర. నీ ప్రసన్నతతో నింపినందులకే స్తోత్ర. మన క్రియలని నిస్సత్తు చేసిన శత్రు క్రియలను నిస్సత్తు చేసినందులకే స్తోత్ర. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనలో ఆత్మ సంబంధమైన వేగాన్ని మా జీవితంలో అబ్రహాము వలె అత్యధికంగా కనబరిచే వారంగా, అత్యధికంగా నీ నామాన్ని కనబరిచే వారంగా, అత్యధికంగా నా తండ్రి నీ కొరకు పరిగెడే వారంగా అయా నీ చిత్తానికి పూర్తిగా విధేయులంగా నడిచేటటువంటి కృపను ప్రతి ఒక్కరి జీవితాల్లోకి నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా విడుదల చేస్తున్నాం తండ్రి. నీ ప్రభావాన్ని విడుదల చేస్తున్నామయ్యా. పరిశుద్ధరానికే స్తోత్రాలు. మీరు ఆ విధంగా జరిగిస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క ఆత్మీయ ప్రాంతంలో బలమైన కార్యాలు, భీకరమైన కార్యాలు, ఉన్నతమైన కార్యాలు, శక్తిగల కార్యాలు ప్రతి ఒక్కరి ప్రాణాత్మ దేహాల్లో ఆలోచన తలములు ఉద్దేశాలు ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతులు పిల్లల జీవితాలకి, యవనస్తుల జీవితాలకి, వారి చదువుల్లోకి, వారి ఉద్యోగాలకి, వారి ఆత్మీయ జీవితాల్లోకి, ఉన్నతమైన భవిష్యత్తులోకి అయా మీ ఆత్మీయ వేగాన్ని ప్రార్థన వాక్య ధ్యాన వాక్యానుసార జీవితాల్లోకి, ఆరాధన జీవితాల్లోకి, నేను మయంపరిచే జీవితాల్లోకి, నేను గణపరిచే జీవితాల్లోకి, నేను కొనియాడే జీవితాల్లోకి నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాం పరిశుద్ధుడా. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనలో మీరు విడుదల చేసిన శక్తి గల వాక్ మేము ఇంకా ఆత్మీయ వేగాన్ని పెంపొందించుకునే వారంగా మమ్మల్ని మీరు ఆశీర్వదించినందులకే స్తోత్ర. మమ్మల్ని మీరు దీవించినందులకే స్తోత్ర. నీ కృపలో భద్రపరిచినందులకే స్తోత్ర. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన అందరి ద్వారా సకల ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డను కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆశీర్వదిస్తూ దీవిస్తూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి ఉన్నారు. దేవుని నామమును మహిమపరుస్తున్నాం. మీరు కనుక పరిచయం ద్వారా ఆశీర్వదించబడి సపోర్ట్ చేయండి. డిస్క్రిప్షన్ ఫోన్ నెంబర్ ఇవ్వబడి ఉంది. మీ ప్రార్థన అవసరంగా ఫోన్ నెంబర్ సంబంధించుకుంటుంది. థ్యాంక్ యూ.